पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। नमस्ते महोदय। नमस्कार महोदय। नमस्कारं महोदय। नमस्कारं महोदय। नमस्कारं महोदय। नमस्कारः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, మూడు పాఠాలు పూర్తయ్యాయండి. 4వ పాఠంలోకి వెళ్ళబోతున్నాము. ఈలోపు ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో ఉన్న సందేహాలు ఏమన్నా ఉన్నా, లేదు మొన్నటి అసైన్మెంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడగండి. ఏమీ లేవు అంటే మనం 4వ పాఠం మొదలు పెట్టుకుందాం. అందరూ కిం శబ్దానికి 3 లింగాల్లోనూ విభక్తుల్లో అన్ని రూపాలన్నీ నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నాను. మహోదయ ఈ కిం శబ్ద ఈ పుల్లింగం స్త్రీలింగం ఇవి రాయగలుగుతున్నాం కానీ చిత్ చెన్ను అవన్నీ కూడా కొంచెం రాసుకోవడం కష్టంగా ఉంది. అవి రాసుకుంటే కానీ మేము చేయలేమేమో అనిపిస్తోంది. అంటే అదే మీకు వాటికి ఎప్పుడెప్పుడు అంటే ఇప్పుడు ఈ దేనికి ఏది వస్తే చిత్ అనేది ముందర ఉదాహరణకి మకారం ఉంది అంటే అనుస్వారంగా కన్సిడర్ చేసి ఎలా చేయాలి అన్న ఆ రూల్స్ కూడా మీకు పంపించాను కదా పీడిఎఫ్ లో. అప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోండి. ప్రతి దాన్ని మీరు అన్ని గుర్తు పెట్టుకోలేరు కాబట్టి ఆ రూల్స్ గుర్తు పెట్టుకుని దాని ప్రకారం డిరైవ్ చేసుకోవచ్చు కదా ఎప్పటికప్పుడు. అంటే చిత్ చెన్ను కూడా అనొచ్చు చిత్తు కూడా అనొచ్చు అని అనిపిస్తోంది మళ్ళీ. అవునండి, రెండింటికి తేడా లేదు. మీరు చిత్ అన్న అనొచ్చు చెన అన్న అనొచ్చు. మీరు చూస్తే నేను అసైన్మెంట్ లో ఆన్సర్స్ పెట్టాను చూసారా? అవునవునండి, ఇప్పుడు దీన్ని చూసాకే కొంచెం 2 రాశాను. దీంట్లో కొన్ని 5 అన్న మిస్టేక్స్ వచ్చేసాయండి నాది మాత్రం. కానీ అంటే 2 కూడా రాశాను. అంటే రెండింటికి కూడా 2 మీరు ఏదైనా రాయొచ్చు. అంటే ఉదాహరణకి ఒకళ్ళు చిత్ రాశారు, వాళ్ళకి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఉండాలి. చనా రాసిన వాళ్ళకి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఉండాలని 2 ఆన్సర్స్ పెట్టాను నేను అందుకని. సో మీరు ఏదైనా రాయొచ్చండి. రెండింటికి అర్థభేదం లేదు. మనం పాఠం చెప్పుకున్నట్టు అర్థభేదం ఏమీ లేదు. రెండిటికి ఒకటే అర్థం. ఏదన్నా వాడచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అది వాడచ్చు. ఏది గుర్తుందనిపిస్తే అది వాడచ్చు. సప్తమి విభక్తుల్లో కూడా మనం రాసేసుకుంటేనే నయం కదండి. రాయండి. ఇప్పుడు ఏదన్నా కూడా విభక్తి రూపాలు కానీ క్రియాపద రూపాలు కానీ రాస్తే బాగా గుర్తుంటాయి. మీరు పెట్టిన స్లైడ్స్ లేవనుకుంటా మాకు దీంట్లో, పుస్తకంలో లేవు. పుస్తకంలోంచి వచ్చినవి కాదండి. నేను గ్రూప్ లో పెట్టాను కదా, అది తీసుకొని దాని నుంచి నోట్స్ లో రాసుకోండి. సరే మహోదయ. రాసుకుంటేనే మీకు బాగా గుర్తుంటాయి. అది పుస్తకంలో అంటే అంత డీటెయిల్డ్ గా పుస్తకంలో ఇవ్వలేదు. కొన్ని స్పెసిఫిక్ వి మాత్రమే పిక్ చేసి ఇచ్చారు. మిగతావి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నలాంటివి అంటే దాని పక్కన చేర్చి రాసేలాంటివి ఇవ్వలేదు. అయితే మీకు ఇలా టేబుల్ లాగా మొత్తం 7 విభక్తులు 3 వచనాల్లో ఇలా కనిపిస్తే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా టేబుల్స్ లాగా పెట్టాను. ధన్యవాదాలు. అది పీడిఎఫ్ లో అది నేను గ్రూప్ లో పెట్టాను కదా, అది మీరు తీసుకొని పుస్తకంలో రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఫాలో అవ్వడానికి. మహోదయ, చెప్పండి మహోదయ. అసైన్మెంట్ లో సెకండ్ పార్ట్ లో క్వశ్చన్ నెంబర్ 8 కి ఆన్సర్ ఒక తా మిస్ అయినట్టు అనిపించింది నాకు. అది
నా దగ్గర ప్రస్తుతానికి సెల్ లేదండి, మీరు చదవండి, ప్రశ్న చదవండి, నేను ఏం రాశాను కూడా చదవండి. శ్రీ అది చూద్దాం. శ్రీ శంకరాచార్య ఉమ్. వర్షే ఏవ ఉమ్. భగవత్ సాన్నిధ్యం ప్రాప్తవాన్. ఓకే ఓకే, ఇప్పుడు ఏం రాశాను నేను అక్కడ? ద్వాత్రింశత్తమః అని రాశానా, ద్వాత్రింశత్తమే అని రాశానా? ద్వాత్రింశత్తమే. అది కరెక్టే కదా? అంటే అక్కడ వింశతి అనే వర్డ్ కి 2 తాలు కలిసిపోయాడు కదా. అంటే తాకి తావత్తు త్రింశత్ కదా, 32 కదా మనం అక్కడ రాయాల్సిన ఆన్సర్. 32 ఆ. ఏళ్ళకి ఆయన భగవంతుణ్ణి చేరారు అని చెప్పి రాస్తున్నాం మనం అక్కడ. అప్పుడు 32 అన్నప్పుడు త్రింశత్, వింశతి కానీ త్రింశత్, త్రింశత్ తమ, త్రింశత్ తమ, త్రింశత్ ప్లస్ తమ, సో త్రింశత్ తమ అవుతుంది. అంటే తా కింద తావత్తు, తాకి తావత్తు మనం ఎలా రాస్తాం అంటే తా రాసి పైన గీత పెడతాం. మీకు చూపిస్తాను చూడండి. అది ప్రింట్ లో సరిగా కనిపించలేదు, ఒక తా మిస్ అయింది అనుకున్నా. తాకి తావత్తు కదా, ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుందా మహోదయ, విజయ్ కుమార్ మహోదయ? కనిపిస్తుంది. ఇది సారీ, 2 తాలు కలిసిపోయాడు. ఇది ఇప్పుడు దీనిపైన ఇలా ఉందన్నమాట, తాకి తావత్తు ఇది. అదే నేను అనుకున్నాను వింశతి రాసిన తర్వాత తమే రాయాలనుకున్నాను. వింశతికి అయితే కరెక్ట్, వింశతి అన్నప్పుడు తారా, వింశతికి 20కి మాత్రం వింశతి అని వస్తుంది కదా, వింశతి. సో అందుకని వింశతి తమః అని రాస్తాము. అయితే త్రింశత్ కదా, త్రింశత్ మనకి కేవల వ్యంజనం, అచ్చు లేని కేవల వ్యంజనం, ఇక్కడతో ఎండ్ అవుతుంది. దీనికి త్రింశతి లేదు, 30. అలాగే 40కి కూడా చత్వారింశత్, 50, 50. అక్కడి నుంచి అన్నిటికీ కూడా కేవల వ్యంజనాలతో ఎండ్ అవుతున్నాయి, అచ్చు ఉండదు వాటిలో. దీనికి ఏంటి ప్లస్ తా రాస్తున్నాం, తావత్తుకి తా, తమః కదా, ఇలా తావత్తుకి తా చేరుతోంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇదేమో ఒత్తులాగా రాస్తున్నాము, అందుకని ఏం చేస్తున్నాము, ఈ తాకి ఇది ఒత్తు కనుక ఇలా చేరుస్తున్నాం, 2 కలిసిపోయి. అందుకని ఒక్క దానిలోనే మీకు 2 కనిపిస్తున్నాయి ఇట్లాగా. ద్వాత్రింశత్తమే అంటే వర్షే అన్నప్పుడు మరి అన్నో సంవత్సరంలో అని చెప్తున్నాం కదా, సో సప్తమి విభక్తి వర్షే ఉంది కాబట్టి త్రింశత్తమే అని, ద్వాత్రింశత్తమే అని చెప్తున్నాం. సరిపోయింది. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సరే మహోదయ, పంచమి తర్వాత ఇంకా వేటికి విభక్తులు ఏమి ఉండవన్నారు కదా, మా ఉంటాయండి, అన్నిటికీ విభక్తులతో వేయవలసిందేనా? ఇప్పుడు నాకు అదే కాదండి, విభక్తులు ఉండవనలేదు. విభక్తులు ఇవన్నీ కూడా మీకు విశేషణాలు, అంటే సుబంత పదాలే. సుబంత పదాలన్నిటికీ కూడా మీకు విభక్తులు ఉంటాయి, అవ్యయానికి మాత్రమే ఉండవు. అర్థమైందా? అర్థమైందండి. లేవు అన్నవి 4 తర్వాత లింగ భేదం లేదన్నాను, ఎప్పుడు సంఖ్యావాచకాలకి, అది కూడా సంఖ్యావాచకాలు అంటే 1 2 3 4 అని నంబర్, 1 2 3 4 అని నంబర్లు ఏవైతే చెప్తామో వాటికి 4 వరకే లింగ భేదం. 5 నుంచి పంచ అనే పదమే పంచబాలికాహ, పంచబాలకాహ, పంచమిత్రాణి. అర్థమైందా? 5 అబ్బాయిలైనా పంచనే, 5 అమ్మాయిలైనా పంచ, లేదు 5 మిత్రం అనేది నపుంసకలింగ శబ్దం కదా, మిత్రాణి అది పంచమిత్రాణి. ఏ లింగ శబ్దానికైనా కూడా పంచ, షట్, అలాగే 6. కానీ మీకు పూర్ణ ప్రత్యయాంతాలకు వచ్చేసరికి అన్నిటికీ కూడా లింగ భేదం ఉంది, మొత్తం పూర్తిగా 1 నుంచి కూడా అన్నిటికీ కూడా 4 వరకు మాత్రమే కాదు. మనకి కాలం మనకి పేజ్ లో ఇచ్చేసాడు కదా, మనం ఏమనుకున్నాము, ప్రథమ, ద్వితీయ, తృతీయ మాత్రము ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు, చతుర్థి నుంచి ఈకార శబ్దాలని చెప్పుకున్నాం కదా. సో అక్కడి నుంచి కూడా లింగభేదం ఉంటుంది. లింగభేదం పూర్ణ ప్రత్యయాంతాల్లో అన్నిటికీ ఉంటుంది, కేవలం సంఖ్యావాచకాల్లో లింగభేదం లేదు. విభక్తులు అన్నిటికీ ఉంటాయి, విభక్తులు వాటికి ఉంటాయి, వీటికి ఉంటాయి. అర్థమైందండి? ఏం లేదు కదా ఇందులో. సరే, 4వ పాఠం మొదలు పెడదాం మనం. ముందుగా సూక్తి, మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం. మనస్వీ కార్యార్థి
న గణయతి దుఃఖం నచ సుఖం. కార్యార్థి, కార్యార్థి అంటే కార్యాన్ని సాధించాలని కోరుకునేవాడు అంటే కార్య సాధకుడు. కార్యార్థి అంటే కార్య సాధకుడు. మనస్వీ కార్యార్థి అంటే ఎవరైతే ఆ కార్యాన్ని సాధించుకోవాలనే పట్టుదల గలవాడు. ధీరుడైన మన కార్య సాధకుడు అని ఇచ్చారు మనకి. అంటే ఆ కార్యాన్ని సాధించుకోవాలి అనేటువంటి ధైర్యం గలవాడు, పట్టుదల గలవాడు. అటువంటి కార్య సాధకుడు న గణయతి దుఃఖం నచ సుఖం అంటే దుఃఖమును గాని సుఖమును గాని లెక్క పెట్టడు. న గణయతి, గణయతి అంటే లెక్కించడం. న గణయతి అంటే లెక్కించకపోవడం, లెక్కించడు. ఏం లెక్కించడు? దుఃఖం నచ సుఖం అంటే దుఃఖాన్ని లెక్కించడు, సుఖాన్ని కూడా లెక్కించడు అని చెప్పారు. సో ధీరుడైన కార్యసాధకుడు దుఃఖమును గాని సుఖమును గాని లెక్క పెట్టడు. ఇప్పుడు మనం ఇక్కడ భాషాభ్యాసలో సంభావనార్థే లింగ్ లకారః, లింగ్ లకారః అనే ఒక కొత్త లకారాన్ని నేర్చుకోబోతున్నాం. మనం ప్రవేశలో మనము లట్లకారం అంటే వర్తమాన కాలాన్ని నేర్చుకున్నాము. లంగ్ లకారం అంటే భూతకాలంలో ఒక భూతకాలాన్ని నేర్చుకున్నాం, అనద్యతన భూతకాలాన్ని నేర్చుకున్నాం. తర్వాత భవిష్యత్ కాలంలో అద్యతన భవిష్యత్ కాలాన్ని నేర్చుకున్నాం, లిట్ లకారాన్ని. అలాగే ఆజ్ఞా ప్రార్థన అనేటువంటి ఒక మూడ్, ఇట్స్ నాట్ ఎ టెన్స్, అదొక కాలాన్ని సూచించదు, అదొక రకమైన ఒక మూడ్ ని సూచిస్తుంది. అంటే ఇంపెరేటివ్ సెన్స్ అంటాం కదా, దాన్ని సూచిస్తుంది. దాన్ని సూచించే లోట్ లకారం, ఆజ్ఞా ప్రార్థన లోట్ లకారాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనము విధి లింగ్ లకారం అనే ఒక 5వ లకారాన్ని, అంటే మనం 10 లకారాలు ఉంటాయి అని అనుకున్నాం కదా, ఈ 10 లకారాల్లో ఒక లకారమైనటువంటి విధి లింగ్ లకారాన్ని నేర్చుకుంటున్నాం. ఈ విధి లింగ్ లకారము సంభావనార్థే లింగ్ లకారః అన్నాడు హెడ్డింగ్. అంటే సంభావనార్థంలో యూజ్ చేస్తాం. సంభావనార్థం అంటే ఏంటి? ఇవాళ మబ్బుగా ఉంది, నేను మబ్బును చూసి నేనేం చెప్తాను? ఇవాళ వర్షం పడవచ్చు అంటాను. అంటే పడే అవకాశం ఉంది అని నాకు అనిపించింది, దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ రెయిన్ అని చెప్తున్నాను. అంతేగాని అది ఖచ్చితంగా పడుతుందా లేదా నాకు తెలియదు. సంభావన అయితే ఉంది, పాసిబిలిటీ అయితే ఉంది. ఇవాళ ట్రైన్ టైంకి రావచ్చు అని చెప్తాను. అంటే ఎందుకు? ముందు స్టేషన్కి టైంకి వచ్చింది, అందుకని ఇంక ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ ఇదే కాబట్టి టైంకి రావచ్చు అని నేను చెప్తాను. కానీ నిజంగా వస్తుందో రాదో నాకు తెలియదు. మధ్యలో ఏమన్నా అవకాశం ఉంటే అది వచ్చేస్తుంది, లేదు మధ్యలో ఏమైనా ఆగితే కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ సంభావన ఉన్నప్పుడు, అంటే పాసిబిలిటీ ఉన్నప్పుడు నేను ఈ లింగ్ లకారాన్ని ప్రయోగిస్తాను. ఇంకొకటి, ఇదే లింగ్ లకారము ఎప్పుడు ప్రయోగిస్తాము అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పుడు కూడా. అంటే మనం ఉదాహరణకి ఇవాళ అతను వచ్చి తీరుతాడు అని చెప్పేటప్పుడు కూడా నేను ఇదే విధి లింగ్ లకారాన్ని యూజ్ చేస్తాను. అంటే ఒక పక్కన సంభావనని సూచించడానికి, పాసిబిలిటీని సూచించడానికి ఇదే పదం యూజ్ చేస్తాను, ఇదే పదాన్ని నేను ఖచ్చితంగా వస్తాడు అని చెప్పడానికి యూజ్ చేస్తాను. రెండిటికి ఒకటే పదం యూజ్ చేస్తాను. మరి నేను నాకు ఎలా అర్థం అవుతుంది అది సంభావననా ఖచ్చితంగానా అనేది? అంటే కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకోవాలి, ఆ సందర్భాన్ని బట్టి. అంటే ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది, మబ్బులు కనిపిస్తున్నాయి, అందుకని ఇవాళ వర్షం పడవచ్చు అని నేను చెప్తున్నాను. పడుతుంది అని నేను చెప్పలేను కదా ఖచ్చితంగా. సో అందుకని ఈ అర్థంలో సంభావన అని చెప్తాం. అతను బయలుదేరాడు, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు అని నేను చెప్పాను అనుకోండి, అది ఖచ్చితంగా వచ్చేస్తాడు అని. అంటే ఇక్కడే ఉన్నాడు, గేట్ దగ్గరే ఉన్నాడు, 5 నిమిషాల లోపల ఖచ్చితంగా ఇంట్లో ఉంటాడు, నాకు తెలుసు, 100% షూర్. అలాంటప్పుడు అది ఖచ్చితంగా చెప్తున్న అర్థంలో తీసుకోవాలి. సో ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. కానీ రెండిటికి కూడా ఒకటే పదం, ఇదే విధి లింగ్ లకారాన్ని యూజ్ చేస్తాం. ఒక్కసారి విధి లింగ్ లకారము పదాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాము. చూసిన తర్వాత వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇన్ని లకారాలు నేర్చుకున్నాం, ఇది ఇంకో లకారం మళ్ళీ నేర్చుకోవాలా, మళ్ళీ ఎలా నేర్చుకోవాలి అనే సందేహం ఉంటుంది కదా మనకి. అందుకని ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు టేబుల్ కనిపిస్తోంది కదా స్క్రీన్ మీద. ఇది పరస్మైపది ధాతువులకి పఠ్ అనే ధాతువుని తీసుకొని దానికి ఇది మనకు తెలిసిన వర్తమాన కాలం లట్లకార రూపం. పఠతి పఠతః పఠంతి, పఠసి పఠతః పఠథ, పఠామి పఠావః పఠామః. మనకు తెలుసు కదా, ఫస్ట్ రో ఎప్పుడు ప్రథమ పురుష, సెకండ్ రో ఎప్పుడు మధ్యమ పురుష, మూడోది ఎప్పుడు ఉత్తమ పురుష, మొదటి కాలం ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇదే విధంగా
ఇదే పట్ ధాతుకే లంగ్లకార రూపం కూడా మనం నేర్చుకున్నాం. అపఠత్ అపఠతాం అపఠన్ అపఠః అపఠతం అపఠత అపఠం అపఠావ అపఠామ. ఇది లంగ్లకార రూపం, అంటే అనధితన భూతకాల రూపం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. సంభావనార్థంలో లింగ్లకార రూపాన్ని వీటిని కంపేర్ చేసుకుంటూ ఒకసారి ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో మనం గుర్తుపట్టామనుకోండి, వాటికి మాత్రం మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ లంగ్లకార రూపాలతో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎక్కడైతే మనకి ధాతువు చివర అకారం గాని ఆకారం గాని చేరిందో, అంటే వికరణ ప్రత్యయం ఎక్కడైతే చేరిందో, మన అంటే పఠ్ ధాతు ఉంది. పఠ్కి ఏమైంది, ముందర అడాగం వచ్చింది, పఠ అయింది, ఠకి అకారం చేరింది, తర్వాత త అనే ప్రత్యయం వచ్చింది. అన్నిటికీ కూడా అపఠత్ అనుకోండి, ఆ అనే అడాగమం వచ్చింది భూతకాలంలో. పఠ్ అనే ధాతువుకి అకారం చేరి పఠ అయింది, తర్వాత త అనే ప్రత్యయం. అపఠ తాం అపఠన్ అపఠః. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ అకారం చేరిందో ఈ ఠాకి, దానిలో అకారం బదులు ఏత్వం వస్తుంది. ముందర అడాగం ఉంటుందో అది రాదు. సంభావనార్థంలో అడాగమం లేదు. ముందర మనకు చేరేది ఏమిటి, ఈ ఠాలో ధాతువుకి అక్కడ అకారం చేరింది వికరణ ప్రత్యయము, ఇక్కడ మనకి లింగ్లకారంలో ఏత్వం వస్తుంది. అంతే తేడా. ఇక్కడ అపఠత్ ఉంది, ఆ తీసేయండి, అడాగమం లేదు కదా. ఈ ఠాలో ఏత్వం వచ్చింది, పఠేత్ అయింది. ఇక్కడ కూడా అపఠతాం ఉంది ద్వివచనంలో ప్రథమ పురుషుకి, అడాగమం తీసేయండి, ఠాకి ఏత్వం పెట్టండి, పఠేతాం. అక్కడ అపఠతాం ఉంది, ఇక్కడ పఠేతాం అయింది. ఇది మార్పు ఉంది. అపఠన్ కాస్త పఠేయుహు అవుతుంది. ఇది ఒకటి మార్పు ఉంది. నేను మార్క్ చేస్తాను కావాలంటే ఒకసారి. మరి ఇది మారింది, మీకు పఠేయుహు మారింది. తర్వాత అపఠః ఉన్నప్పుడు కూడా అకారం అడాగమం పోయింది, అడాగమం పోయి మళ్ళీ మీకు పఠేహి అయింది. పఠః ఉన్న చోట పఠేహి అయింది. తర్వాత అపఠతం అన్నప్పుడు కూడా పఠేతం అయింది, అడాగమం పోయింది, ఠాకి ఎత్వం వచ్చింది. అపఠత ఉన్నప్పుడు పఠేత, అడాగమం పోయింది, ఠాకి ఎత్వం వచ్చింది. అపఠం అన్నప్పుడు మాత్రము ఇక్కడ యకారం వస్తోంది, పఠేయం అయింది. పఠేయం, ఈ యకారం పైన లేదు చూడండి. ఇక్కడ ఏదైతే యకారం ఉందో ఈ యకారం పైన లేదు, ఇక్కడ పఠేయం అయింది. అడాగమం పోయింది సరే, పఠేయం బదులు పఠేయం వచ్చింది. ఇక్కడ కూడా అడాగమం పోయింది, ఠాలో ఉండే ఆ అనే దీర్ఘం బదులు ఏత్వం వచ్చేసింది. ఇక్కడ కూడా పఠాం అపఠామ అన్నప్పుడు ఈ దీర్ఘం బదులు ఏత్వం వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే, మీకు లంగ్లకార రూపం వచ్చింది అంటే సంభావనార్థంలో వాడే లింగ్లకార రూపం కూడా ఇంచుమించుగా వచ్చినట్టే. మీకు మార్పులు ఉన్నది ఏంటంటే పఠేయం ఒకటి, ఇంకొకటి పఠేయుహు ఒకటి మార్పు. మిగతా అన్ని ఆ ధాతువుకున్న ఆకారాన్ని తీసి ఏత్వం పెట్టడమే. ఓకేనా, క్లియర్ గా ఉందా ఇక్కడ వరకు? ఇక్కడ వరకు క్లియర్ ఉందా అండి నేను చెప్పింది? ఎవరికైనా సందేహం ఉందా? సరే, ఇప్పుడు క్లోజ్ చేసి నేను ఒకసారి టెక్స్ట్ బుక్ తీస్తున్నాను. టెక్స్ట్ బుక్ లో వాక్యాలు చూద్దాం. ఈ క్రింది వాక్యములను గమనించండి. అద్య సాయం వృష్టి భవేత్. వృష్టి భవేత్, ఈ రోజు సాయంత్రం వర్షం కురవవచ్చు అని సంభావనగా చెప్తున్నారు, పాసిబిలిటీని చెప్తున్నారు. యానం ఇదానీం ఆగచ్చేత్ భవేత్ అయింది చూసారా, అంటే వృష్టి అనేది వృష్టి భవేత్ అంటే వర్షం పడవచ్చు అని చెప్తున్నాము. వృష్టి అనేది ప్రథమ పురుష కాబట్టి ప్రథమ పురుషలో ఏకవచనంలో ప్రయోగించే భవేత్ అనేది, నాకు పఠేత్ చూసాం కదా, ఆ విధంగా భవేత్ వచ్చింది. యానం ఇదానీం ఆగచ్చేత్ అంటే బండి ఇప్పుడు రావచ్చు. యానం ఆగచ్చేత్, యానం అనేది మనకి ప్రథమ పురుష ఏకవచన రూపం కాబట్టి ఆగచ్చేత్ అనే ప్రథమ పురుష ఏకవచన రూపం వచ్చింది. మమ ప్రత్యాగమనే విలంబః స్యాత్.
విలంబ అనేది ఇక్కడ మనకి అంటే స్యాత్ అనేది విలంబకి అన్వయం అంటే లేట్ అవ్వచ్చు అని చెప్తున్నాం. నేను రావడం ఆలస్యం కావచ్చు అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ కావచ్చు అనేది దేనికి వర్తిస్తుంది? ఆలస్యానికి వర్తిస్తుంది. అందుకని విలంబ అనేది ప్రథమ పురుష కాబట్టి ఇక్కడ మళ్ళీ స్యాత్ అనే ప్రథమ పురుష ఏకవచన రూపం వచ్చింది. అధ్యాపక పాఠద్వయం కాదండి, అది పాఠద్వయం. దాకి వావొత్తు, దాకి ఒత్తుధా ఇచ్చారు, మహాప్రాణాక్షరం కాదు, దాకి వావొత్తు రాసుకోండి. పాఠద్వయం పాఠయేత్ అంటే ఈ రోజు గురువు గారు 2 పాఠాలను చెప్పవచ్చును. పాఠయేత్ అంటే చెప్పవచ్చును, చెప్పించవచ్చు కాదు. పాఠయేత్ అంటే చెప్పవచ్చు. సీత ప్రాయః పుస్తకం న పఠేత్. సీత బహుశః పుస్తకాన్ని చదవకపోవచ్చు. సీత ప్రథమ పురుష కాబట్టి పఠేత్ అనే ప్రథమ పురుష రూపం వచ్చింది. సా గీతం న గాయేత్. ఆమె పాటను పాడకపోవచ్చు. గాయేత్ అనేది అక్కడ మనకి ప్రథమ పురుష ఏకవచన రూపం. సా అనుంది కాబట్టి సాకి గాయేత్. సా న గాయేత్ పాడకపోవచ్చు. పిత నూతన వస్త్రం ఆనయేత్. పిత నూతన వస్త్రం ఆనయేత్. నాన్నగారు కొత్త బట్టను తేవచ్చు. అలాగే ధనిక 10 రూప్యకాణి దద్యాత్. ఇక్కడ మనకు కొన్ని రూపాలకి అంటే చూడండి, అన్నిటికీ భవేత్ అన్నప్పుడు ఏత్వం వచ్చింది. ఆగచ్చేత్, పాఠయేత్, పఠేత్, గాయేత్. అయితే ఇందాక చూసిన స్యాత్ 3వ వాక్యంలో ఉన్న స్యాత్ ఒకటి, దద్యాత్ ఒకటి, ఇట్లాంటివి విశేష క్రియాపదాలు. మనకి విశేష క్రియాపద రూపాలు మనం ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో మనం చదవబోతున్నాము. ఇది కూడా ప్రథమ పురుష ఏకవచన రూపమే, కానీ వీటికి మనకి ఏత్వం కనిపించట్లేదు. చూడండి, భవేత్లో ఏత్వం ఉంది, ఇందాక మనం చూసినట్టు పఠేత్లో చూసినట్టు. ఆగచ్చేత్లో ఏత్వం ఉంది. పాఠయేత్, పఠేత్, గాయేత్, ఆనయేత్. అయితే 3వ వాక్యంలో ఉన్న స్యాత్, దద్యాత్ ఇట్లాంటి వాటికి ఏత్వం మనకు కనిపించట్లేదు, కానీ ఇవి కూడా ప్రథమ పురుష ఏకవచన రూపాలే. ఇవి వేటికి ఇలా ఉన్నాయి అనేది విశేష క్రియాపదాల రూపాలు మనం తర్వాత ఒక టేబుల్లో చూడబోతున్నాం. అద్య బాంధవాః మమ గృహం ఆగచ్చేయుః. ఇందాక చూసాం కదా, పఠేయుః అన్న రూపం చూసాం. అంటే ప్రథమ పురుష బహువచనాల్లో పఠేయుః వచ్చింది. ఇక్కడ అద్య బాంధవాః మమ గృహం ఆగచ్చేయుః. బాంధవాః అనేది బహువచన రూపం కనుక, ప్రథమ పురుష బహువచన రూపం కనుక ఆగచ్చేయుః అనే ప్రథమ పురుష బహువచన రూపాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ రోజు బంధువులు నా ఇంటికి రావచ్చు. తే ఫలాని ఆనయేయుః. వాళ్ళు పండ్లని తేవచ్చు. తే అన్నది మళ్ళీ ప్రథమ పురుష బహువచనం కాబట్టి ఆనయేయుః అనే ప్రథమ పురుష బహువచన రూపాన్ని వాడుతున్నాం. ఛాత్రాః పరశ్వః ప్రవాసం కుర్యుః. విద్యార్థులు ఎల్లుండి ప్రవాసం చేయవచ్చు. ఇక్కడ కూడా ఛాత్రాః అనేది బహువచనం కాబట్టి కుర్యుః కూడా మనకి కరోతి అన్న పదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింగ్లకార బహువచన రూపం ఇది. ఇది కూడా విశేష క్రియాపదమే. జనాః నాయకం సమ్మానయేయుః. జనులు నాయకుణ్ణి సమ్మానించవచ్చు. సమ్మానయేయుః. అహం కావ్యం లిఖేయం. అహం కావ్యం లిఖేయం. లిఖేయం అన్నది ఉత్తమ పురుష ఏకవచన రూపం. ఉత్తమ పురుష ఏకవచన రూపం. ఇందాకటి వరకు అన్ని కూడా ప్రథమ పురుష రూపాలే ఏకవచనంలోను బహువచనంలోను చూసాము. ఈ లిఖేయం అన్నది అహం లిఖేయం, నేను కావ్యమును రచించవచ్చు అన్నాం కాబట్టి ఇది ఉత్తమ పురుష రూపం. వయం నాటకం అభినయేమ. మేము నాటకాన్ని అభినయించవచ్చు. ఇది ఉత్తమ పురుషలో బహువచన రూపం. వయం అనేది ఉత్తమ పురుష బహువచనం కాబట్టి అభినయేమ. వయం కావ్యం అభినయేమ అని ఉంటే మార్చుకోండి, వయం నాటకం అభినయేమ అని రావాలి. ఎవరెవరికైతే పుస్తకంలో వయం కావ్యం అభినయేమ అని ఉందో అది తప్పు, పొరపాటున ప్రింట్ మిస్టేక్. అది వయం నాటకం అభినయేమ అని మార్చుకోండి. ఒక 2 ఇచ్చారండి. ఏంటండి? వయం కావ్యం అభినయేమ కూడా ఇచ్చారు. వయం శ్వః నాటకం పశ్యమేవ అని కూడా ఇచ్చారు. పశ్యేమ. అవునా, తర్వాత వాక్యం నాటకం అని మార్చుకోండి. ఓకే. కావ్యం అంటే రాసున్న బుక్, అభినయమ అన్నప్పుడు అది మన నటిస్తున్నారు అని, నటిస్తున్నామని కదా. అందుకని మేము నాటకాన్ని అభినయించవచ్చు. అందుకని వయం నాటకం అభినయేమ. అయితే తర్వాత వాక్యం వచ్చేసరికి వయం శ్వః నాటకం పశ్యేమ. మేము రేపు నాటకం. అది కరెక్టే ఉంది.
24 అది 14వది కూడా నాటకం అని మార్చుకోండి. వయం నాటకం అభినయం. సరే, ఇక్కడికి వయం చివరిలో ఉన్న 2 వాక్యాలు ఉత్తమ పురుష బహువచనం. అహం అన్నది 13వది, అహం లిఖేయం అన్నది ఉత్తమ పురుష ఏకవచనం. మిగతావన్నీ కూడా ప్రథమ పురుషలో ఏకవచన బహువచన వాక్యాలు ఇచ్చారు. సో ఇక్కడ కింద ఏమిస్తున్నారంటే, ఈ పై వాక్యాలలో లావు అక్షరాల్లో సూచించిన క్రియాపదాలు సంభావనార్థంలో ఉన్నాయి. సంభావన అనగా ఊహించడం, ఊహ. ఎక్కడైతే నిశ్చయం ఉండదో అక్కడ ఊహించడం జరుగుతుంది. రామ గచ్చతి, రాముడు వెళ్తాడు. ఇక్కడ రాముడు వెళ్తాడు అన్నది నిశ్చయమైంది. రాముడు వెళ్తాడో లేదో అని తెలియనప్పుడు మనం ఊహించి చెబుతాం. అప్పుడు రామ గచ్చేత్ అంటే రాముడు వెళ్ళవచ్చు అని దీనిని సంభావన అని పిలుస్తారు. సో సంభావనార్థంలో లింగ్ లకారంలోని రూపాలను వాడతారు. లింగ్ లకారంలో పరస్మై పదంలో 9 రూపాలు ఇలా ఉన్నాయి. ఇందాక చూసాం కదా, పఠేత్, పఠేతాం, పఠేయు, పఠేహ్, పఠేతం, పఠేత, పఠేయం, పఠేవ, పఠేమ. ఇవి కూడా మీరు ఒకసారి లంగ్ లకార రూపాలు గుర్తు తెచ్చుకొని దాని నుంచి రాసుకోవడం తేలిగ్గా ఉంటుంది. అందుకని లంగ్ లకార రూపాలు మీకు అందరికీ ఆల్రెడీ వచ్చినవే కాబట్టి, అంటే లంగ్ లకారం అంటే భూతకాలంలో అనద్దితన భూతకాలంలో మనకి రూపాలన్నీ వచ్చినవే కాబట్టి అది రాసుకొని ఇవి రాసుకుంటే మీకు క్లియర్ గా, అంటే తొందరగా మీకు గుర్తు పెట్టుకోవడానికి ఎలాగా అనేది మీకు అర్థమవుతుంది. లింగ్ లకారంలోని ఆత్మనేపది రూపాలు ఇలా ఉన్నాయి. వందేత, అక్కడ మనకి ఏమొస్తుంది, అవందత వస్తుంది. అవందత వచ్చిన దగ్గర సేమ్ అక్కడ కూడా ఇలాగే అవందత అన్నప్పుడు అకారం తీసేస్తాము. ఆ అకారం తీసేసి అడాగమం తీసి వంద అన్నప్పుడు వందే అవుతుంది. వందేత అయింది. వందే యాతాం ఉంది ద్వివచనము, అయితే అక్కడ మనకి అవందేతాం వస్తుంది ద్వివచనంలో, ఇక్కడ వందే యాతాం అయింది. ఇది ఒక డిఫరెంట్. మళ్ళీ వందే రన్, ఇది కూడా డిఫరెంటే. అవందంత వందే రన్ అయింది. వందే థాహ్, అవందతాహ్ వస్తుంది మనకి మధ్యమ పురుష ఏకవచనంలో, అది వందే తాహ్ అవుతుంది. అవందే థాం అన్నది వందే యాథాం అయింది. అవందధ్వం అనేది వందే ధ్వం అయింది. అవందే వందేయ అయింది. అవందావహి వందేవహి అయింది. అవందామహి వందేమహి అయింది. దీనికి కూడా మీరు ఒకసారి లంగ్లకార రూపాలు రాసుకొని పక్కన ఈ లింగ్లకార రూపాలు రాసుకుంటే కంపారిజన్ కి మీరు నేర్చుకోవడానికి చాలా వీలుగా ఉంది. తర్వాత లట్లకారంలోని రూపాలకు లింగ్లకారంలోని రూపాలకు ఉండే భేదమును గమనించండి. పరస్మైపది వర్తమాన కాలంలో పఠ్, అది పాఠ్ కాదు పఠ్. పఠ్ ప్లస్ అ ప్లస్ తి ఈజ్ ఈక్వల్ టు పఠతి. ఆత్మనేప లింగ్లకార రూపంలో ఏంది, పఠ్ ప్లస్ ఏ ప్లస్ త, పఠేత్ అయింది. అలాగే ఆత్మనేపదిలో కూడా వంద ప్లస్ అ ప్లస్ తే వందతే, వంద ప్లస్ ఏ ప్లస్ త వందేత అయింది. సో ఇందాక మనం అంటే లట్లకార రూపంతో కన్నా లంగ్ లకారంతో మనకి బాగా ఇంకా దగ్గరగా ఉంటుంది. అందుకని నేను లట్లకారంతో వీళ్ళు ఇక్కడ చెప్పిన నేను లంగ్ లకారంతో కంపేర్ చేసి చూపించాను మీకు. అది మీకు ఇంకొంచెం అంటే ఇంకొంచెం కంపారిజన్ ఈజీగా ఉంటుందని నాకు అనిపించింది. సరే, తర్వాత సామాన్య క్రియాపదాల రూపాల పైన తెలిపిన విధంగా ఉంటాయి. వాటికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. లిఖతి అన్నదానికి లింగ్ ఫస్ట్ 2 కాలమ్స్ లింగ్ లకారంలో ప్రథమ పురుష, తర్వాత 2 కాలమ్స్ లింగ్ లకారంలో ఉత్తమ పురుష. ఏకవచనాన్ని బహువచనాన్ని మాత్రమే ఇచ్చారు. ద్వివచనం దీన్ని బట్టి మీరు ఆ టేబుల్లో రాసుకోవడానికి మీకు ఊరికే జస్ట్ కంపారిజన్ కి కొన్ని మాత్రము, అది కూడా ఈ 4 లకారంలో ఈ 4 వచనాలు 4 పురుషులు మాత్రమే ఇచ్చారు మనకి ఇక్కడ. ప్రథమ పురుష ఏకవచనంలో లిఖతికి లిఖేత్ అవుతుంది, బహువచనం లిఖేయుహు అవుతుంది. లింగ్ లకారం ఉత్తమ పురుష ఏకవచనం లిఖేయము, బహువచనం లిఖేమ. అలాగే గచ్చతికి గచ్చేత్ గచ్చేయుహు, గచ్చేయం గచ్చేమ. నయతికి కూడా నయేత్ నయేయుహు, నయేయం నయేమ. పతతికి పతేత్ పతేయుహు, పతేయం పతేమ. వందతేకి వందేత. ఇవి 2 ఆత్మనేపది. వందతే ఒకటి, శ్లాఘతే ఒకటి ఆత్మనేపది. పైన చదివిన 4 కూడా పరస్మైపది ధాతువులు. వందతే అనేది వందేత అవుతుంది. వందేరన్ బహువచనము. వందేయ వందేమహి. శ్లాఘతే శ్లాఘేత శ్లాఘేరన్, శ్లాఘేయ శ్లాఘేమహి. మొదటి 2 ఏమో లింగ్ లకారం ప్రథమ పురుష, తర్వాత 2 ఏమో లింగ్ లకారంలో ఉత్తమ పురుష ఏకవచనం బహువచన రూపాలు. సరే, ఇక్కడ వరకు ఏంటంటే సామాన్య క్రియాపదాలు. చాలా వరకు క్రియాపదాలు ఫాలో అయ్యే రూల్.
ఇప్పుడు మనకి కింద ఇచ్చే టేబుల్ ఏంటి, కొన్ని విశేష క్రియాపదాలు ముఖ్యమైన రూపాలు ఇలా ఉన్నాయి. వాటికి అంటే కరోతి ఉందనుకోండి, అక్కడ కరేతి ఉన్నట్టుంది, కరోతి అని మార్చుకోండి. వర్తమానే కరోతి, వర్తమాన కాలంలో కరోతి అని ఉంటే దానికి ఆ కరోతికి లింగలకార ప్రథమ పురుష రూపం ఏమవుతుంది, కుర్యాత్ అవుతుంది. కుర్యాత్, కుర్యుహు. అంటే ఇప్పుడు ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, మీకు అది విశేష క్రియాపదమా కాదా ఎలా గుర్తుపడతాం? ఇప్పుడు అది కదా ఫస్ట్ మెయిన్. నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు వేటికి రూపాలు మారుతాయి, వేటికి సేమ్ గా ఉంటాయి, మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు ధాతువు ఆఖరి అక్షరం ఏదైతే ఉందో పఠతి, లిఖతి, గచ్చతి, నయతి, ఈ విధంగా ధాతువు ఆఖరి అక్షరంలో మనకి అకారం వస్తే పఠతి, లిఖతి, ఖాలో అకారం, పఠతిలో ఠాలో అకారం, గచ్చతిలో ఛాలో అకారం, నయతి యాలో అకారం, ఈ విధంగా అకారం ఉన్నప్పుడల్లా లిఖేత్, లిఖేయుహు, లిఖేయం, లిఖేమ, గచ్చేత్, గచ్చేయుహు, గచ్చేయం, గచ్చేమ. అంటే మనం పైన చూసిన ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్లో ఉన్నట్టుగా, అంటే నేను ఇందాక స్లైడ్ లో చూపించినట్టుగా ఈ 9 రూపాలు మనకి ముందర పేజ్ లో ఇచ్చిన 9 రూపాలు లాగా ఇలా వస్తాయి. అయితే ఎప్పుడైతే ధాతు ఆఖరి అక్షరానికి అకారం కాకుండా వేరేది ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కరోతి, కరోతిలో కృధాతు, కృధాతు అయినప్పుడు అది కరోతి అయినప్పుడు తీకి ముందర ఏముంది, ఓకారం ఉంది, అకారం లేదు కదా. లిఖతి, పఠతి, గచ్చతిలో తీకి ముందర ఏముంది, అకారం ఉంది. వాటికి అవి సామాన్య క్రియాపద రూపాలు. ఎప్పుడైతే ఆ తీకి ముందర అంటే పఠతిలో తీకి ముందర అకారం ఉన్నట్లుగా కరోతిలో తీకి ముందర ఏముంది, ఓకారం ఉంది, అకారం కాదు ఓకారం ఉంది, అందుకని అది విశేష క్రియాపదం. విశేష క్రియాపదం. దదాతి ఉంది, దదాతి ఉన్నప్పుడు ఏమైంది, తీకి ముందర హ్రస్వాకారం లేదు, ఆకారం ఉంది, దీర్ఘం ఉంది, అది విశేష క్రియాపదం. తర్వాత చూడండి శృణోతి, తీకి ముందర ఏముంది, ఓకారం ఉంది, అది విశేష క్రియాపదం. శక్నోతి, తీకి ముందర ఓకారం ఉంది, అది విశేష క్రియాపదం. జానాతి, దీర్ఘం ఉంది, దీర్ఘాకారం. క్రీణాతి కూడా దీర్ఘాకారం. అస్తి ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మనకి అసలు ఆ తీ అనేది విడిగా లేదు, సకారం ఉంది అక్కడ. సకారం అంటే స అనే ఒత్తు వచ్చింది, అక్కడ మనకి అకారం రాలేదు, స అనే ఒత్తు వచ్చింది తీకి ముందర. సో ఈ విధంగా తీకి ముందర ఎప్పుడైతే అకారం కాకుండా వేరే ఏమన్నా వస్తుందో అవి విశేష క్రియాపదాలు. వాటికి రూపాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి, ఇక్కడ కింద టేబుల్లో ఉన్నట్టుగా. కరోతికి కుర్యాత్, కుర్యుహు, అంటే పైన లిఖేత్ ఏత్వం వచ్చింది, అసలు ఇక్కడ కింద ఎక్కడ మీకు ఏత్వాలు కనిపించవు కింద టేబుల్లో. కుర్యాత్, కుర్యుహు, కుర్యాం, కుర్యామ. దదాతి, దద్యాత్, దద్యుహు, దద్యాం, దద్యామ. శృణోతి, శృణుయాత్, శృణుయుహు, శృణుయాం, శృణుయామ. శక్నోతి, శక్నుయాత్, శక్నుయుహు, శక్నుయాం, శక్నుయామ. జానాతి, జానీయాత్, జానీయుహు, జానీయాం, జానీయాం, జానీయామ. క్రీణాతి, క్రీణీయాత్, క్రీణీయుహు, క్రీణీయాం, క్రీణీయామ. అస్తికి స్యాత్, స్యుహు, స్యాం, స్యామ. అలాగే గృహణాతి మీకు ఇక్కడ టేబుల్ ఇవ్వలేదు, ఐ థింక్ తర్వాత ఎగ్జాంపుల్స్ లో వస్తుంది అనుకుంటాను, ఎక్సర్సైజ్ లో. గృహణాతి కూడా ఈ విధంగా విశేష క్రియాపదం. ఎందుకంటే గృహణాతి అన్నప్పుడు ఏమైంది, తీకి ముందర ఆ అనే దీర్ఘం వచ్చింది, గృహణాతి అయింది. దానికి కూడా గృహణీయాత్, గృహణీయుహు, గృహణీయా, గృహణీయామ, ఈ విధమైన రూపాలు వస్తాయి. సో ఈ విధంగా మనము ఈ విశేష క్రియాపదాలకైతే కింద టేబుల్ ప్రకారం రూపాలు, సామాన్య క్రియాపదాలకైతే పైన టేబుల్ ప్రకారం రూపాలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. అది సో ఒక పని చేద్దాము, అభ్యాసం ప్రస్తుతానికి వదిలేద్దాం. మీరు కొంచెం ఒకసారి ఇవాళ ఇంటికి వెళ్ళాక ఇది చదువుదురు కానీ అప్పుడు అభ్యాసం మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. మనం తర్వాత ఉన్న పాఠం చెప్పుకుందాం, చాటు శ్లోకం అవన్నీ చెప్పుకొని ఈ అభ్యాసాన్ని ఒకసారి మీరు ఇంట్లో నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వద్దురు కానీ అప్పుడు మనం డిస్కస్ చేస్తే మీకు అప్పుడు ఇంకొంచెం ఐడియా వస్తుంది మీకు, అంటే ఎక్కడ తప్పులు పోతున్నాయి, మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎంతవరకు ఉంది, ఎక్కడ డౌట్లు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. అందుకని ఒకసారి అవి మీరు చదువుకొని వస్తే ఈ లింగలకారం రూపాలు అభ్యాసం మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఇప్పుడు చాటు శ్లోకానికి వెళ్ళిపోదాం. చాటు శ్లోకానికి వెళ్తే 70వ పేజీ
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో అరణ్యానికి వెళ్ళినప్పుడు గంగానదిని దాటడానికి గుహుడు అతనికి సహాయం చేస్తాడు. భర్త శాపంతో రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదధూళి స్పర్శతో స్త్రీ రూపాన్ని పొందిన విషయం గుహునికి తెలుసు. ఈ సంఘటనను మనసులో పెట్టుకొని గుహుడు శ్రీరాముని పడవలో ఎక్కించేటప్పుడు ఇలా అంటాడట. ఈ ఇది వింటే మనకి ఒకటి అదేంటి, అది ఒకటి బాపు గారి సీతారామ కళ్యాణము ఏదో సినిమాల పాట ఉందండి, బాపు సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణం. బాపు గారి సినిమా, అందులో ఒక పాట ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు అటేమిటి, నీ కాళ్ళు తాకితే రాయి, పడవ కూడా ఆడదైపోతుందేమో అని, నీ కాళ్ళు తాకితే ఏమవుతాదో తంట అని. అదే అదే కాన్సెప్ట్ తో ఈ శ్లోకం రాశారనమాట. అది గుర్తు తెచ్చుకుంటే మీకు అది అర్థం అవుతుంది, భావం అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి. క్షాళయామి తవ పాద పంకజం నాథ దారుదృషదోహ కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రతీయసి. మళ్ళీ చదువుతాను. క్షాళయామి తవ పాద పంకజం నాథ దారుదృషదోహ కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రతీయసి. పదవి భాగం చూస్తే క్షాళయామి తవ పాద పంకజం నాథ, ఇక్కడ వరకు అంత విడివిడిగానే ఉన్నాయి. దారు దృషదః, దారు దృషదోహ్ అంటే ఇది ద్వివచన షష్ఠీ విభక్తి అన్నమాట. వాటి రెండిటి మధ్యలో అని చెప్తున్నారు. దారు ప్లస్ దృషదః అంటే సంధి లేదు, అదొక పదం ఇదొక పదం అని మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. దారు దృషదోహ్ కిం అంతరం, కిం అంతరం అంటే కిం అంతరం మానుషీకరణ చూర్ణం అస్తి, మానుషీకరణ చూర్ణం అస్తి తే పాదయోహ్, పాదయోహ్ ప్లస్ ఇతి, పాదయోరస్తి రితి అంటే పాదయోహ్ ప్లస్ ఇతి కథా ప్రతీయసి. ఇప్పుడు దీన్ని అర్థం చూస్తే నాథ అనేది ఏదైతే ఉందో అది సంబోధన. అంటే రాముల వారిని గుహుడు ఇలా నాథ అంటే ఓ స్వామి అని సంబోధిస్తున్నాడు. దాన్ని మనం కావాలంటే రామ అని చెప్పుకోవచ్చు. నాథ తవ పాద పంకజం క్షాళయామి అంటే నీ పాదాలను బాగా కడుగుతాను. క్షాళయామి కడుగుతాను. ఎందుకుట? దారు దృషదోహ కిం అంతరం, దారు అంటే చెక్క, దృషదః అంటే రాయి. దారు దృషదోహ కిమంతరం, చెక్కకి రాయికి ఏం పెద్ద తేడా ఉంది? కిమంతరం ఏం పెద్ద తేడా ఉంది? మానుషీకరణ చూర్ణం అస్తి తే పాదయోహ్ అంటే తే పాదయోహ్ అంటే నీ పాదముల యందు, పాదయోహ్ అనేది ఇక్కడ సప్తమి విభక్తి, నీ పాదముల యందు మానుషీకరణ చూర్ణం అస్తి అంటే మనుషులుగా మార్చేటటువంటి ఒక ధూళి ఉన్నది. అంటే నీ పాద ధూళికి ఉన్న పవర్ ఏమిటి? నీ పాదాలు దేనికి తాకితే వాళ్ళు రాయి అయినా మనిషిగా మారిపోతున్నారు. మరి రాయికి చెక్కకి పెద్ద తేడా ఏముంది? అలాంటప్పుడు ఈ మానుషీకరణ చూర్ణం ఉంది అంటే మనిషిగా మార్చగల ఒక ధూళి అనేది నీ పాదాలకు ఉంది. అటువంటి ధూళి నీ పాదాలకు ఉంది. ఇతి కథా ప్రతీయసి అనేటువంటి కథ ఏదైతే ఉందో అది మనకి లోకంలో చెల్లుబాటులో ఉంది, లోకంలో ఎక్కువగా తెలిసి ఉంది, అందరికీ తెలిసి ఉన్నది. అంటే ఎప్పుడైతే ఆయన విశ్వామిత్రుల వారు తీసుకెళ్లారో ఆయన్ని యాగాన్ని రక్షించడానికి, ఆ 12 ఏళ్ల వయసులో తీసుకెళ్ళినప్పుడే అక్కడ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడ ఆయన పాద ధూళి వలన ఆవిడ రాయిగా ఉన్న ఆలియాదేవి మనిషిగా మారింది అని అటువంటి కథ అందరికీ లోక ప్రసిద్ధంగా ఉన్నది. ఇటువంటి రాయికి చెక్కకి పెద్ద తేడా ఏముంది? ఈ మానుషీకరణ శక్తి వల్ల ఇప్పుడు నువ్వు కాస్త ఆ ధూళి నా పడవలో చేరితే నా పడవ కూడా మరి నాకు అదే జీవనాధారము, నా పడవ కూడా ఎక్కడ మనిషిగా మారిపోతుందో అని, అందుకని నువ్వు పడవ ఎక్కే ముందే నీ కాలు శుభ్రంగా కడుగుతున్నాను అని చెప్పి కడుగుతున్నట్ట అతను గుహుడు. సో ఆ విధంగా చాలా చమత్కారంగా చెప్పాడు కాబట్టి కవి దీన్ని చాటు శ్లోక అని చదువుకుంటున్నాం మనం. రామా, నీవు నా పడవను ఎక్కే మునిపే నీ పాదాలను బాగా కడుగుతాను.
నీ పాదాలలో వస్తువులను మనుషులుగా మార్చే ధూళి ఉందని అంటారు. రాయికి చెక్కకు ఎక్కువ తేడా లేదు. నా పడవ కూడా ఆర్దిగా మారవచ్చు, అందుకని ముందుగా కడుగుతున్నానని చెప్తున్నాను. ఇందులో మనం చెప్పుకున్నట్టు నాథ అనేది సంబోధన, తవ అనేది యుష్మద్ శబ్దానికి షష్ఠీ విభక్తి. తర్వాత ఇంకేంటి, దారు అంటే చెక్క అని చెప్పుకున్నాం కదా, దృషద అంటే రాయి, ఇది కూడా చెప్పుకున్నాము. పాదయోహ్ అన్నది ఇక్కడ మనకి సప్తమి విభక్తి ద్వివచనం. పృథియసి అంటే ప్రథీయసి అంటే లోక ప్రసిద్ధమైనది అని. అస్తు, ఇది మనకి చాటు శ్లోకము. ఇప్పుడు సమస్య చెప్పుకున్నాము. సమస్యలో కూడా ఏకోనా వింశతి మహోదయ, పాదయో రీతి అంటే మీ పాదముల యొక్క విశేషణమా? పాదయోహ్ ఇతి. పాదయో రీతి. పాదయోహ్ నేను చెప్పినట్టు సప్తమి విభక్తి అండి, ద్వివచనం, రెండు పాదాలు కదా. అంటే నీ రెండు పాదముల యందు అని చెప్తున్నాడు ఆయన. అందుకని పాదయోహ్ అనే పాదహ అనే శబ్దానికి ఉన్న సప్తమి విభక్తి ద్వివచనాన్ని వాడాడు, నీ రెండు పాదముల యందు అని. ఇది కథా ప్రతీయసి అంటే తే పాదయోహ్ మానుషీకరణ చూర్ణం అస్తి ఇది కథా ప్రతీయసి అంటే నీ పాదముల యందు మానుషీకరణ చూర్ణం ఉంది అనేటటువంటి కథ ప్రసిద్ధమైనది అని చెప్తారు. సో ఇది అనేది అనేటువంటి కథ అని చెప్తున్నారు. అస్తు, సమస్య ఏకోనావింశతిః స్త్రీణాం స్నానార్థం సరయూం గతా. వింశతిః పునరాయాత ఏకో వ్యాఘ్రేణ భక్షితః. ఏకోనావింశతిః స్త్రీణాం స్నానార్థం సరయూం గతా. వింశతిః పునరాయాత ఏకో వ్యాఘ్రేణ భక్షితః. ఇది చూడండి, ఏకోనా వింశతిః, వింశతిః అంటే 20, ఏకోనా వింశతిః అంటే 19 సారీ. ఏక ఊన కదా, మనం గుణసంధి మొన్ననే నేర్చుకున్నాం కదా, ఏక ప్లస్ ఊన అంటే 1 తక్కువ 20 మంది స్త్రీలు స్నానార్థం సరయూం గత అంటే స్నానాన్ని చేయడం కొరకు సరయూం అంటే సరయూ నదికి గత వెళ్ళారు. వింశతిః అంటే 20 మంది పునరాయాత, పునః ఆయాత అంటే తిరిగి వచ్చారు. ఏకో అంటే ఏకః, మనం చెప్పుకున్నాం కదా, ఓత్వం ఎక్కడైతే శ్లోకాల్లో ఉందో అది ఏకః అని విసర్గ ఉండాలి, అది ఓత్వంగా మారింది అని. ఏకః వ్యాఘ్రేణ వక్షితః అంటే ఏక ఊనవింశతిః 1 తక్కువ 20 మంది అంటే 19 మంది స్త్రీలు స్నానానికై సరయూ నదికి వెళ్ళారట. 20 మంది వెనక్కొచ్చారట. ఒకరేమో వ్యాఘ్రేణ భక్షితః అంటే పులి చేత తినబడ్డారట. అసలు ఇది ఎలా పాసిబుల్? వెళ్ళిందే 19 మంది అంటే దానికి అర్థం చెప్తున్నారు. ఈ శ్లోకమందలి సామాన్యమైన అర్థం ఇలా ఉంది, స్నానం కోసం సరయూ నదికి 19 మంది స్త్రీలు వెళ్ళారు, 20 మంది తిరిగి వచ్చారు, ఒక్కడిని పెద్ద పులి తిన్నది. ఒక్కడిని అని పుంలింగం వాడారు చూడండి, ఎందుకంటే భక్షిత అన్నారు. ఏకః వ్యాఘ్రేణ భక్షిత అంటే ఒకడు పులి చేత తినబడ్డాడు. అక్కడ ఆ కర్మని వాక్యానికి అర్థం ఏకః వ్యాఘ్రేణ భక్షిత అంటే ఒకడు పులి చేత తినబడ్డాడు. అసలు ఎలా పాసిబుల్? వెళ్ళిందేమో 19 మంది స్త్రీలు, 20 మంది వెనక్కి వచ్చేసారట. ఒకడేమో ఈ పుంలింగ శబ్దం అంటే ఒకడేమో పులి చేత తినబడ్డాడు. అసలు ఎలా పాసిబుల్ అంటే దాన్ని మనము విడదీయాలి. ఎలాగా? ఏకో నా అంటే ఏకః నా అని విడగొట్టాలి. ఏకః నా, ఏకో అన్న దాన్ని ఏకః అని అంటే అక్కడికి పదాన్ని విడగొట్టుకొని ఏకః నా అని రాసుకుంటున్నాం. ఏకః నా, నా అంటే నరుడు లేక పురుషుడు. నా అని దీర్ఘం ఉంటే పురుషుడు అని అర్థం. అంటే ఇప్పుడు ఏమైంది? ఏకః నా అంటే ఒక పురుషుడు, వింశతిః స్త్రీణాం అంటే 20 మంది స్త్రీలు స్నానార్థం సరయూం గత స్నానానికై సరయూ నదికి వెళ్ళారు. వింశతిః పునరాయాత 20 మంది స్త్రీలు జాగ్రత్తగా వెనకొచ్చేశారు. ఏకః వ్యాఘ్రేణ భక్షితః ఆ వెళ్ళిన పురుషుడు కాస్త పులి చేత తినబడ్డాడు. ఈ విధంగా దానికి ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్నమాట. దీనికి అర్థాన్ని ఇలా చెప్పుకుంటే మనకి సమస్య పరిష్కారం అవుతుంది.
19 మంది స్త్రీలు వెళ్ళారు, 20 మంది తిరిగి వచ్చారు. అంతేగాక ఒకడిని పెద్ద పులి తిన్నది. ఈ సంఖ్యా సమస్యను విడదీయడానికి ప్రయత్నించండి అన్నారు. సమాధానం చివరి పేజీలో అన్నారు. చివరి పేజీలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం మళ్ళీ. ఏకోనావింశతి, 82వ పేజీ ఓపెన్ చేస్తే ఏకోనావింశతి అంటే అనగా 1 తక్కువ 20 అనగా 19 అని అర్థం. కానీ ఏకో నా వింశతి స్త్రీణాం అని విడదీయవలెను. నా అనగా ఒక పురుషుడు, అందుకని ఒక పురుషుడు 20 మంది స్త్రీలు. ఏకో నా వింశతి స్త్రీణాం అన్నారు కాబట్టి ఒక పురుషుడు 20 మంది స్త్రీలు స్నానార్థమై వెళ్ళారు. మగవారిని పెద్ద పులి తినగా 20 మంది స్త్రీలు తిరిగి వచ్చారు. ఇది దానికి సమస్యకి అర్థం. సో ఇప్పుడు మనం సుభాషితంలోకి వెళ్దామా? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? సరే, సుభాషితం చదువుకుందాం. స్వభావం నా జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరామ. స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరాం. అంటే పద విభాగం చూద్దాం. స్వభావం న జహాతి ఏవ. జహాతి ఏవ అంటే జహాతి ఏవ. జహాతి అంటే వదిలిపెట్టడం. జహాతి అంటే వదిలిపెట్టడం, త్యాగం చేయడం లేదా వదిలిపెట్టడం. జహాతి ఏవ. సాధురాపద్గతోపి అంటే సాధుః ఆపద్గతః అపి. సాధుః ఆపద్గతః అన్నప్పుడు అక్కడ సంధి అయ్యి విసర్గ రేఫగా మారి సాధురాపద్గతః అయిపోయింది. అక్కడ మళ్ళీ మనకి శ్లోకంలో మనం అనుకున్నాం కదా, విసర్గ కాస్త ఓకారంగా మారుతుందని. సాధురాపద్గతో అపి ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఓత్వం తర్వాత కానీ ఏత్వం తర్వాత కానీ అకారం వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఇంకొక రకమైన సంధి జరిగి అపిలో అకారమేమో మనకి ఇప్పుడు మనం పరిచయంలోనే నేర్చుకోబోతున్నాం ఈ సంధిని. అకారం కాస్త మనకి లోపం చెంది మనకు అక్కడ ఎస్ లాగా ఉంది చూసారా, అవగ్రహం అంటారు. ఆ అవగ్రహం వచ్చి చేరుతుంది. మనకు ఆ అవగ్రహం కనిపించినప్పుడల్లా ఆ తర్వాత ఒక అకారం ఉంది అని మనకు అర్థం. ఈ అవగ్రహం కనిపించినప్పుడల్లా దాని పక్కన ఒక అకారం ఉంది అని మనకు అర్థం. అందుకని సాధురాపద్గతోపి అని అన్నప్పుడు చదివేటప్పుడు మనం సాధురాపద్గతోపి అని చదివేస్తాం మామూలుగా. అయితే అక్కడ మనం రాసున్నప్పుడు అక్కడ అవగ్రహం ఉంది అంటే సాధురాపద్గతో అపి అని అర్థం. అలా చదువుకోవాలి, సాధురాపద్గతః అపి. సో సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతే తరామ. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే సాధుః అంటే సత్పురుషుడు, ఆపద్గతః అపి సన్ అంటే కష్టాలను పొందుతూ ఉన్నప్పటికీ, కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ స్వభావం న జహాతి ఏవ అంటే అతని సొంత స్వభావమైన, అంటే సాధువు అంటే సత్పురుషుడు అతని సొంత స్వభావాన్ని, అతని స్వభావాన్ని అంటే అతని మంచితనము అన్నటువంటి అతని స్వభావాన్ని న జహాతి ఏవ అంటే వదిలిపెట్టడు. ఏ విధంగా అంటే దానికి ఎగ్జాంపుల్ రెండో దానిలో ఇచ్చాడు. కర్పూరః పావకస్పృష్టః. కర్పూరః అంటే మనకు కర్పూరం తెలుసు. పావకస్పృష్టః, పావకః అంటే అగ్ని. పావకః అంటే అగ్ని. పావక స్పృష్టః అంటే అగ్నిని తాకినప్పటికీ, అగ్నితో స్పర్శను పొందినప్పటికీ, నిప్పుతో స్పర్శను పొందినప్పటికీ పావక స్పృష్టః అంటే కర్పూరము అగ్నితో స్పర్శను పొందినప్పటికీ సౌరభం లభతే తరాం అంటే సౌరభం అంటే సుగంధాన్ని అంటే ఆ మంచి వాసనని, కర్పూరం వల్ల వచ్చే మంచి ఒక వాసన ఏదైతే వస్తుందో అది మండినప్పటికీ కూడా అది అంటే ఇప్పుడు దాన్ని ఏమో కాల్ చేస్తున్నాం మనం. కాల్ చేసినంత మాత్రాన అంటే మీకు కర్పూరానికి వాసన ఏముంటుంది అని అడగండి. అక్కడ ఒక సుగంధ ద్రవ్యంతో కూడిన కర్పూరం అని ఊహించండి. కర్పూరం ఎక్కడ ఉంటుందండి అంటే మీకు అక్కడ అగరబత్తిని ఊహించుకోండి. అక్కడ అగరబత్తిని ఏం చేస్తున్నాం, మనం మంటలో పెట్టి కాలుస్తున్నాం. అయితే అది ఏమవుతుంది, అది కాలుతున్నప్పటికీ అది కాలిన కొద్దీ సుగంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది.
సో అదే విధంగా ఇక్కడ కూడా కర్పూరము ఏదో సుగంధంతో కూడినటువంటి కర్పూరం అని అనుకోండి. మరి పాతకాలంలో అలా ఉండేదేమో కర్పూరం. ఇప్పుడైతే ఉత్త మంట తప్పించి ఏమి రాదు దానిలో. ఆ కర్పూరం ఉన్న దీనిలో ఆ కర్పూరంలో ఉన్న సుగంధం ఏదైతే ఉందో అది మనం మంట పెట్టి వెలిగించినా కూడా ఆ సౌరభం లభతేతరాం అంటే దాని నుంచి వచ్చే సుగంధము ఇంకా వస్తూనే ఉంటుంది, దాన్ని పొందుతున్నాం. అదేమిటి మామూలుగా కూడా కాదు, ఇంకా హెచ్చుగా ఇంకా మరింత అధికంగా పొందుతున్నాం. తరాం అంటే ఇంకా మరింత అధికంగా పొందుతూనే ఉన్నాము, పొందుతూనే ఉంటాము అని చెప్తున్నాడు ఇక్కడ. అన్వయార్థం చూడండి. పావక స్పృష్ట నిప్పుతో స్పర్శను పొందిన కర్పూరము సౌరభం సుగంధమును లభతే తరాం ఎక్కువగా పొందుతుంది. అలాగే సాధువు సత్పురుషుడు ఆపద్గత అపి సన్ కష్టాన్ని పొందిన స్వభావమును న జహాతి ఏవ వదలనే వదలరు. తాత్పర్యం, ఎటువంటి ఆపద వచ్చినా సత్పురుషులు తమ స్వభావమును వదలరు. కర్పూరం సుగంధాన్ని ఇస్తుంది. నిప్పు తగిలినంత మాత్రాన అది సుగంధాన్ని వెదజల్లడం మానుతుందా? లేదు, అది ఇంకా పరిమళాన్ని వెదజల్లుతుంది. ఇది సుభాషితానికి ఉన్న అర్థం. తర్వాత రెండోది కూడా చూద్దాము. అక్కడ తర్వాత మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడుగుదాం. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనం విక్రీయంతే న గంఠాభిర్గావః క్షీర వివర్జితాః. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనం విక్రీయంతే న గంఠాభిర్గావః క్షీర వివర్జితాః. పదవిభాగం చూస్తే గుణేషు క్రియతాం, క్రియతాం అనేది కర్మని ప్రయోగం. క్రియతాం యత్నః కిం ఆటోపైః, కిం ఆటోపైః అంటే కిం ఆటోపైః ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిః గావః. ఘంటాభిః గావః అక్కడ విసర్గ కాస్త గావః పైన విసర్గ రేఫగా మారి ఘంటాభిర్గావః అయింది. ఘంటాభిః గావః క్షీర వివర్జితాః అంటే ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటి? మొదటి ఇందాకట్లాగానే ఒక ఉదాహరణము, దానికి సంబంధించిన ఒక వాక్యం, ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్, ఒక విశేష వాక్యము, ఒక సామాన్య వాక్యం. ఇవి రెండు కూడా అర్థాంతర న్యాస అలంకారానికి సంబంధించిన ఉదాహరణలండి. అంటే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకు అనవసరం అది, బట్ ఊరికేనే తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఒక సామాన్య వాక్యానికి విశేష వాక్యం కానీ, విశేష వాక్యానికి సామాన్య వాక్యంతో కానీ మనకి ఉదాహరణ చెప్తూ ఉంటే అలాంటప్పుడు దాన్ని అర్థాంతర న్యాస అంటారు. ఇక్కడ చూస్తే మనకి గుణేషు క్రియతాం యత్నః అంటే ఏంటి? గుణేషు యత్నః క్రియతాం అంటే గుణముల యందు, అంటే గుణ సంపాదనలో, మంచి గుణములను పొందుటలో యత్నః క్రియతాం ప్రయత్నాన్ని చేయవలెను, చేయబడుగాక, ఈ విషయంలో చేయబడుగాక. కిం ఆటోపైః ప్రయోజనం, ఆటోపైః కిం ప్రయోజనం అంటే ఆడంబరాలతో ఏం పని అంటే ఒకళ్ళు చూడగానే మహా డాబుగా ఆడంబరంగా ఉన్నారనుకోండి, అంత మాత్రాన వాళ్ళని గొప్పవాళ్ళు అనరు. గొప్పవాళ్ళని ఎప్పుడు అంటారు? వాళ్ళకి మంచి గుణాలు కలిగి ఉంటే వాళ్ళు, అప్పుడే వాళ్ళని మంచి గొప్పవాళ్ళు అంటారు. సో కిం ఆటోపైః ప్రయోజనం, ఆటోపైః కిం ప్రయోజనం, ఆడంబరాల వల్ల ఏం ప్రయోజనము? గుణేషు యత్నః క్రియతాం అంటే గుణ సంపాదనలలో మనము ప్రయత్నాన్ని చేయాలి. విక్రీయంతే న ఘంటాభిర్గావః క్షీర వివర్జితాః, క్షీర వివర్జితాః గావః అంటే క్షీర వివర్జితాః. ఇప్పుడు ఆవులు ఉంటాయి, ఆవులు కూడా ఒక వయసు వరకు ఆ ఆవులు పాలనిస్తాయి. ఆ ఆవులు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత వాటిని వ్యవసాయంలోనో దేనిలో ఉపయోగిస్తూ ఉంటారు మామూలుగా. అటువంటి ఆవులను ఎంత అంటే ఇదివరకు పాలిచ్చిన ఆవులైనప్పటికీ, ఆ పాడి ఆవులు ఇదివరకు పాడి ఆవులే అయినప్పటికీ, ఇప్పుడు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత వాటికి ఎంతో అందమైన గంటలు కట్టి, ఎంతో మంచి మంచి చీరలు లాంటివి కప్పి, ఇప్పుడు నందులని మన సంక్రాంతప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా గంగిరెద్దుల్లాగా తయారు చేసి, ఎంత చక్కగా తయారు చేసి తీసుకొచ్చినా క్షీర వివర్జితాః గావః అంటే పాలు ఇవ్వడం మానేసిన ఆవులను గంటాభిః అంటే గంటలు, వాటి మెడలో కట్టిన మంచి మంచి గంటలను చూసి నా విక్రీయంతే వాటిని చూసి ఎవ్వరూ కొనరు, అవి అమ్మబడవు.
మంచి గంటలను చూసి అవి అమ్మబడవు. పాలు ఇవ్వడం మానేసిన ఆవులు కేవలం వాటికి మెడలో ఉన్నటువంటి గంటలను చూసి, వాటి అలంకారాన్ని చూసి అవి అమ్మబడవు అని చెప్తున్నారు. అన్వయార్థం చూస్తే గుణేషు గుణ సంపాదనలో యత్న ప్రయత్నము క్రియతాం చేయబడుగాక ఆటోపైహి ఆడంబరములతో కిం ఏమి ప్రయోజనము క్షీర వివర్జితా పాలు ఇవ్వని గావహ ఆవులు ఘంటాభిహి గంటలతో న విక్రియంతే అమ్మబడవు. తాత్పర్యము లోకంలో గుణానికే మన్ననలు, కేవలం పటాటోపాలతో అంటే ఆడంబరాలతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఆవు విషయంలో ఆలోచిస్తే ఆవు పాలు ఇస్తున్నప్పుడే దానికి విలువ. పాలు లేని ఆవు మెడలో గంట కట్టినంత మాత్రాన ఆ శబ్దాన్ని విని ఎవడూ ఆవును కొనుక్కోడు. జనాలు ఈ ఆవు పాలు ఇస్తుందా లేదా అనే విషయాన్ని చూస్తారు, దాని మెడలో ఉండే గంటను బట్టి ఎవరు ఆవుకు వెల కట్టరు అనేది ఇక్కడ దీనికి తాత్పర్యం. ఇక్కడ వరకు మనం చెప్పుకున్న పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? Mahodaya, Yes. in the first Subhashitam, how to pronounce the third word, Sadhura, but I am not able to pronounce it and I don't understand that. Gatopi san. And that yes meaning, something you were telling, no, yes, if yes comes. That yes, Mahodaya. It is Sadhura, called avagraha. It is what is it called? avagraha. Avagraha, okay. Avagraha. What? It means if it is there in the slokam, it means after that there is an akaram. Oh, after that there is an akaram. There is an Okay. akaram. Here it is sadhurapat gataha api san. Oh, after acha. Under So that, instead of guy. akaram, if there is an akaram, there is sandhi happens, because Okay. of which akaram vanishes. Ah. And in that place we mention this avagraha just to mention that, just to show that there is an akaram after this. It is called avagraha. Okay. Avagraha. Avagraha. Okay. Avagraha. ధన్యవాదాలు. Yes. సో అది ఇక్కడికి సుభాషితం కూడా అయింది. కావ్యకథ కూడా మన అభ్యాసంతో పాటు కావ్యకథలో ప్రశ్నలు చేద్దాము. అన్వయ క్రమానికి వెళ్ళిపోదాం. అన్వయ క్రమంలో మనం రామాయణ శ్లోకాలు చూస్తున్నాము. రామాయణ శ్లోకంలో మొదటి పాఠంలో మనం ఏం చూసాము? మంగళాచరణ శ్లోకంతో మొదలు పెట్టుకొని కూజంతం రామనామేతి అని మంగళాచరణ శ్లోకంతో మొదలు పెట్టుకొని ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నోమ జనశ్రుత అని ఇటువంటి మంచి గుణాలు కలిగినటువంటి రాముడు అందరి చేత తెలియబడి ఉన్నాడు అని చెప్పారు. తర్వాత రెండో పాఠంలో ఏం చూసాము? తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం అంటే ఇటువంటి మంచి గుణాలు కలిగినటువంటి రాముడిని యౌవరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి, అటువంటి రాముడిని ప్రేమతో యువరాజు పదవిని అలంకరించాలని అంటే యువరాజుగా చెయ్యాలని దశరథ మహారాజు కోరుకున్నాడు అని చదువుకున్నాం. ఆ తర్వాత ఏంటి? తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకేయి, ఆయన అభిషేక సంభారాలను ఆ అభిషేక ప్రయత్నాలను చూసినటువంటి కైకేయి దేవి ఆవిడికి ముందు పొందినటువంటి పూర్వవర దేవి, ఆవిడ పూర్వం పొందినటువంటి వరాలు కలిగినటువంటి ఆవిడ వరమేన మయాచత, ఈ దశరథ మహారాజుని వరాన్ని కోరింది, 2 వరాలను కోరింది. ఒకటి రాముడి యొక్క వివాసనం, ఆయన్ని ఇంటి నుంచి పంపించడం, వనవాసాలకి పంపించడము, అలాగే భరతుడికి అభిషేకాన్ని చేయడం, యువరాజు పట్టాభిషేకం ఈ భరతుడికి చేయడం అనేది ఆవిడ కోరుకున్నది, ఆ 2 వరాలని. అది రెండో పాఠంలో మనం చూసాము. మూడో పాఠానికి వచ్చేసరికి మనం చూసినవి 2 శ్లోకాలు ఏంటంటే, ఒకటి ఈ సత్యవదనాథ్ రాజా ధర్మపాశైన సమేత, ఇటువంటి రాజు ఆయన ధర్మపాశంతో కట్టుబడినటువంటి రాజు ఏం చేశాడు? ఆయన కొడుకుని పంపించేశాడు. ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి రామం సుతం రామం ప్రియం అని చెప్పారు. ఇటువంటి ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఆయన అంటే ఆయన ఏదో కోపంతో పంపించలేదు, ఆయనకి ప్రియమైనటువంటి కొడుకుని కేవలం ధర్మపాశంతో కట్టుబడిన వాడై పంపించాడు అని చెప్పారు అక్కడ. తర్వాత సజలామవనం వీర ప్రతిజ్ఞామనుపాలయం పితృవచన నిర్దేశాత్ కైకేయ్యాహ ప్రియ కారణాత్ అన్నారు. అంటే ఆయన తండ్రి మాటకు కట్టుబడి కైకేయి దేవికి కూడా సంతోషం చేకూర్చాలని. అంటే ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, ఆయనకి
ఆవిడ చెప్పింది కదా అని చెప్పేసి కైకేయి దేవి మీద ఎటువంటి కోపము లేదు. కైకేయ్యాహ ప్రియ కారణాత్ అన్నారు. అంటే ఆవిడ ఆయన అభిషేకాలు పొద్దున్న లేస్తే పట్టాభిషేకం జరిగి ఆయన యువరాజు అవ్వాల్సినటువంటి ఆయనకి రాత్రి ఈవిడ వరాలు అడిగేసి ఆయన్ని పంపించేయమంటే దశరథుడు ఒప్పేసుకున్నాడు. పొద్దున్న లేచి అభిషేకానికి రావాల్సిన టైంలో ఆయన్ని పిలిచి నువ్వు వనవాసానికి వెళ్ళిపో అంటే మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. అనంత మాత్రాన ఈవిడ అడిగింది కాబట్టే మా నాన్నగారు నన్ను పంపిస్తున్నారు అన్న ఈ మాత్రం కొంచెం కూడా ఆయనకి కోపం లేదు. ఆవిడికి పైగా ఇష్టాన్ని చేకూర్చాలని, ఆవిడ్ని సంతోషపెట్టాలని ఆయన ఈ రాముల వారు వెళ్ళాడు అని చెప్పేసి చెప్పడానికి, అంటే ఆవిడ మీద కొంచెం కూడా కోపం లేదు అని చెప్పడానికి కైకేయ్యాహ ప్రియ కారణాత్ అన్న విషయం చెప్పారు. సరే, ఇక్కడ వరకు మనకి ముందర పాఠంలో అయింది. ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటంటే తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాద్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః. చూడండి, ఇక్కడ కూడా లక్ష్మణోను జగామః అన్నప్పుడు నో తర్వాత అవగ్రహం ఉంది. అంటే లక్ష్మణ అనుజగామ అన్నమాట. అక్కడ మనకు వెంటనే అవగ్రహం చూడగానే మనకు గుర్తు రావాలి, ఓహో అయితే దీని తర్వాత అకారం ఉందన్నమాట అని. లక్ష్మణో అనుజగామ. ఇప్పుడు లక్ష్మణో అని శ్లోకం మధ్యలో వచ్చిందంటే ఏంటి? ఓకారం బదులు అక్కడ విసర్గగా ఉండాలి. సో లక్ష్మణ అనుజగామ. ఈ విధంగా మనమే గుర్తుపట్టేయాలి. ఇప్పుడు మనం శ్లోకం చదువుతూ ఉంటే ఓ ఇక్కడ ఉంది, ఇలా సంధి విభాగం ఇలా చేసుకోవాలి, పద విభాగం ఇలా చేసుకోవాలి అని. సో ఎనీవే, తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాద్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. పద విభాగం చూస్తే తం వ్రజంతం ప్రియః, మళ్ళీ ప్రియో అంటే ప్రియః, భ్రాత లక్ష్మణః అనుజగామ స్నేహాత్ వినయ సంపన్నః. స్నేహాద్ అయింది, తకారం కాస్త దకారంగా మారింది. స్నేహాద్ వినయ సంపన్నః అయింది. దాన్ని మనం విడగొట్టుకుంటున్నప్పుడు స్నేహాత్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. అదంతా ఒకటే పదం, అంటే అది ఒక సమస్త పదము, సమాసం కాబట్టి ఒకటే పదంగా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే వీటి అర్థం ఏంటి? తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః. ఈ హ అనేది ఇక్కడ మనకి పదపూరణం అంటారు. అంటే అక్కడ ఛందస్సులో ఫిట్ అవ్వడానికి అక్కడ ఇంకొక అక్షరం పడందే ఆ ఛందస్సు పూర్తి అవ్వదు. అనుష్ఠుప్ ఛందస్సు అది పూర్తి చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే ఈ లైన్ ఫిల్లర్స్ అంటారు, పదపూరణాలు, వాటిని ప్రయోగిస్తారు. అక్కడ దానికి ఏం మీనింగ్ లేదు. హ అనే పదానికి, ఇక్కడ అనే వర్ణానికి యాక్చువల్గా ఇది ఈ పదపూర్ణగానే ప్రయోగించారు, కానీ ఇక్కడ దీనికి ప్రత్యేకమైన మీనింగ్ ఏమీ లేదు హకి. సో లైన్ ఫిల్లర్ అంటారు దాన్ని, పదపూర్ణార్థకం అంటారు. సో ఈ విధంగా తం వ్రజంతం ప్రియో భ్రాత. తం వ్రజంతం అంటే ఈ విధంగా వెళ్తున్నటువంటి వాడిని అని. వ్రజంతం అంటే వెళ్తూ ఉన్నటువంటి వాడిని. ఈ శత్రు ప్రత్యయం వ్రజన్ అనేది వ్రజతి అంటే వెళ్తున్నాడు, వెళ్తున్నది అనే వ్రజతి అనే క్రియాపదానికి వ్రజన్ అనేది శత్రు ప్రత్యయం అంటే వెళ్తున్నటువంటి, అటువంటి వాడిని అని చెప్తున్నాం. అంటే ద్వితీయ విభక్తి, శత్రు ప్రత్యయము ద్వితీయ విభక్తి పదమైనటువంటి వ్రజంతం అనేది. అంటే ఆ విధంగా వెళ్తున్నటువంటి వాడిని అని అర్థం. తం అంటే అటువంటి వాడిని, ఆయనని. ప్రియ భ్రాత లక్ష్మణోను జగామ అంటే ఆయన యొక్క ప్రియ భ్రాత అయినటువంటి, అంటే ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడు అనుజగామ అంటే ఆయన వెంట వచ్చాడు. అనుజగామ, జగామ అంటే వెళ్ళాడు. మన సజగామ వనం వీరహ మొన్న శ్లోకంలో చూసాం. జగామ అనేది లిట్లకార రూపం అనుకున్నాం, పరోక్ష భూతకాలం. గమ్ ధాతుకి జగామ అనేది లిట్లకారం. అనుజగామ అన్నది ఏంటి? అను అనే ఉపసర్గతో కూడినటువంటి జగామ. అను అంటే అను అనేది ఎప్పుడు కూడా ఫాలో అయ్యి వెళ్తున్నది. అనుధావతి అంటే ముందర ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఇప్పుడు జింక పరిగెడుతోంది, జింక వెనకాల ఫాలో అవుతూ ఈయన రాముల వారు పరిగెత్తాడు. అనుధావతి అంటాం అప్పుడు మనం. సో ఈ విధంగా ఇక్కడ అనుజగామ అంటే ఆయనతో పాటు ఈయన కూడా ఆయన వెంట వెళ్ళాడు. ఆయన అంటే ఇలా వెళ్తున్నటువంటి, ఎలా వెళ్తున్నటువంటి, మనం ముందర శ్లోకంలో సజగామ వనం వీరహ
అని చదువుకున్నాం కదా. ఆ విధంగా వెళ్తున్నటువంటి ఆ వీరుడైనటువంటి రాముడిని అనుజగామ ఎవరు? లక్ష్మణ అనుజగామ. ఈ విధంగా లక్ష్మణుడు వెంట వెళ్ళాడు. ఎవరా లక్ష్మణుడు? ప్రియభ్రాత అంటే ఆ రాముల వారి యొక్క ఎంతో ఇష్టమైనటువంటి తమ్ముడు, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి తమ్ముడు అనుజగామ వెంట వెళ్ళాడు. స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. ఈ లక్ష్మణుడు ఎటువంటి వాడు అంటే స్నేహాత్ వినయ సంపన్న, స్నేహము వలను ఎంతో వినయముతో ఉన్నటువంటి వాడు. ఇంకా సుమిత్రానందవర్ధన అంటే సుమిత్రాదేవికి ఎంతో ఆనందాన్ని కలిగించేవాడు. ఇప్పుడు మనం అసలు ఈ మాట ఎందుకు అన్నారు? సుమిత్రానందవర్ధన, సౌమిత్రి అని అనేసి సరిపోయేది కదా. సుమిత్రానందవర్ధన అని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు ఈ లక్ష్మణుడు నేను వస్తాను అన్న మాట అన్నాడు. అన్నంత మాత్రాన సుమిత్రాదేవి ఒప్పుకోవాలని లేదు కదా. ఆవిడ కూడా అయ్యో తప్పకుండా వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్తే అయోధ్యనే నీకు అదే అడవే నీకు అయోధ్య, ఈయన రాముల వారే నీకు దశరథుడు, ఆవిడ సీతాదేవే నేననుకో అంటే నీ తల్లి అన్నట్లుగా చెప్తుందన్నమాట ఆవిడ. సో ఆవిడ కూడా ఎంతో సంతోషంగా తన కొడుకుని రాముల వారితో పాటు పంపింది అని చెప్పడానికి సుమిత్రానందవర్ధన అనేటువంటి విశేషణాన్ని లక్ష్మణుడికి వేశారు. స్నేహాత్ వినయ సంపన్న అంటే స్నేహాత్ వెళ్ళాడు అంటే ఆయన ఇష్టం కొద్దీ ఆయన్ని వదిలి ఉండలేక, రాముల వారిని ఆయన వదిలి ఉండలేక ఆ స్నేహంతో ఆయన వెళ్ళాడు. అలా వెళ్ళినంత మాత్రాన ఏదో రాముల వారికి సేవలు చేయడానికి వినయంతో వెళ్ళాడే గాని ఆయన సేవలు చేయించుకోవడానికి వెళ్ళలేదు. వినయ సంపన్న ఎంతో వినయంతో వెళ్ళాడు అని చెప్పడానికి స్నేహాత్ వినయ సంపన్న అని. అంటే చూసారా, అంటే ప్రతి ఒక్క పదానికి అక్కడ ఇదే ఎందుకు విశేషణంగా వేశారు అన్నదానికి అక్కడ మనం ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది అక్కడ. అంటే అందుకనే అంత రామాయణం అనేది అంత గొప్ప కావ్యమై ఎన్నేళ్ళైనా ఏమాత్రం దాని ప్రాముఖ్యత తగ్గకపోవడానికి కారణం అంటే కావ్యంగా చూసినాం. అది మనం ఏంటంటే మన ఇతిహాసంగా భావిస్తాము, అది జరిగిన కథ. మన రాముడు అంటే మనకు దేవుడు, ఆయన ఈ భూమి పైన ఉన్నాడు అని చెప్పి మనం అందరం భావిస్తాం సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళంతా. ఒక కథగా చూసినప్పటికీ కూడా అదేంటంటే ఇన్ని శతాబ్దాలైన, ఇన్ని సెంచరీస్ అయినా కూడా, ఇన్ని యుగాలు దాటినా కూడా, సంవత్సరాలు ఏమిటి ఇన్ని యుగాలు దాటినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందరి చేత ఇంత బాగా ఆదరణ పొందడానికి కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్క ఆయన వాల్మీకి మహర్షి రాసిన ప్రతి ఒక్క ఇది కూడా, ప్రతి ఒక్క విశేషణం కూడా ఎంతో అర్థవంతమైనది. అందుకని సరే, ఇప్పుడు మనం అన్వయం చూస్తే మనం మొదట మనం ఏం చేయాలనుకున్నాము, ఎప్పుడు కూడా అన్వయ క్రమంలో ముందుగా మనము క్రియాపదాన్ని పట్టుకోవాలి. క్రియాపదం ఏమిటి? మాన్య ఇక్కడ దీంట్లో వినయ సంపన్న అనేది మొత్తం విశేషణమేనండి అది? అవునండి, వినయ సంపన్న మొత్తం విశేషణం. క్రియాపదం ఏంటండి? ఇప్పుడు వీటిలో, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఇప్పుడు మన పద విభాగం చూసాము. జగామ ఏమండి? అనుజగామ. అనుజగామ ఉత్తమం. అనుజగామ అనేది క్రియాపదం. ఇప్పుడు అనుజగామ ఎవరు వెళ్ళారు? ఎవరు అనుజగామ? ఎవరు వెంట వెళ్ళారు? లక్ష్మణుడు వెళ్ళాడు. అందుకని కర్త ఎవరు? లక్ష్మణ. ఇంకా ఇంకా వీటిలో ప్రథమ విభక్తి పదాలు ఇంకా ఏమున్నాయి? సంపన్న ఇంకా ప్రియః, నందవర్ధన, వర్ధన, సుమిత్రానందవర్ధన. మొత్తం ఒకటే పదం. అదే సుమిత్రానందవర్ధన మొత్తం. సుమిత్రానందవర్ధన ఒక పదం. అలాగే సంపన్న కాదు, వినయ సంపన్న ఒకటే పదం. సో ఇక్కడికి మనకి ప్రథమ విభక్తి పదాలు ఏమేమి వచ్చాయి? ప్రియః, భ్రాత, లక్ష్మణ, వినయ సంపన్న, సుమిత్రానందవర్ధన. 5 ప్రథమ విభక్తి పదాలు వచ్చాయి. అవునా? తర్వాత కర్మపదం ఏంటి? ఎవరి వెంట నడిచి వెళ్ళాడు? రాముడు. భ్రాత ప్రథమ విభక్తి కదా, లక్ష్మణుడికే సూచిస్తుంది. ద్వితీయ విభక్తి పదాలు ఏమున్నాయి ఇక్కడ? వ్రజంతం ఒకటి ఉంది. ఇంకా తం వ్రజంతం, వెళ్తున్నటువంటి వాడిని అని చెప్తున్నాం మనం ఇక్కడ. తం వ్రజంతం. వ్రజన్ అనేది ప్రథమ విభక్తి, వ్రజంతం అనేది వెళ్తున్నటువంటి వాడిని అని అర్థం.
సో తం వ్రజంతం, ఆ విధంగా వెళ్తున్నటువంటి అతనిని అంటే ఆ రాముడిని అని ఇక్కడ అర్థం. సో తం వ్రజంతం కర్మపదం. ఇప్పుడు ఏమిటి మనకి ఏమైంది? అనుజగామ. కహ అనుజగామ, ఎవరు వెళ్తున్నారు? లక్ష్మణ అనుజగామ. ఏ విధమైనటువంటి లక్ష్మణుడు? ప్రియ, భ్రాత, వినయ సంపన్న, సుమిత్రానందవర్ధన. ఇవన్నీ లక్ష్మణుడికి సంబంధించిన విశేషణాలు. ఇప్పుడు ఇంకేమైనా పదాలు మిగిలాయా? హా అనేది లైన్ ఫిల్లర్, దాన్ని మనం అన్వయ క్రమంలో వాడక్కర్లేదు, దానికి ఏం అర్థం లేదు. కాబట్టి స్నేహాత్ అన్నది ఒకటి పదం మిగిలింది, అది పంచమి విభక్తి. దానికి దేంతో అన్వయం ఉంది అనేది చూసుకోవాలి. స్నేహాత్ వినయ సంపన్న, అక్కడ మనకి స్నేహాత్ అనుజగామ అని రాసుకోవచ్చు మనం. స్నేహాత్ అంటే స్నేహము వలన ఆ రాముడి వెంట వెళ్ళాడు అని చెప్తున్నాం మనం, స్నేహము వలన అని. సో అందుకని ఫస్ట్ మనం రాసేది ఏం రాయాలి? కర్త అయినటువంటి లక్ష్మణుడు, దానికి ముందర ఆయన విశేషణాలతో కూడిన లక్ష్మణుడు. ఇటువంటి లక్ష్మణుడు స్నేహము వలన ఆయనని, వెళ్తున్నటువంటి ఆయనని అంటే రాముడిని అనుజగామ. ఇక్కడ మనకి వాక్యం పూర్తిగా వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్వయం చేస్తే ఏమైంది? వినయ సంపన్న, సుమిత్రానందవర్ధన, భ్రాత, లక్ష్మణ, స్నేహం వలన సంప్రజంతం, ఆ వెళ్తున్నటువంటి వాడిని అంటే రాముడిని అనుజగామ. ఇది అన్వయార్థం ఏమొస్తుంది? వినయ సంపన్న అంటే వినయంతో కూడినవాడు. సుమిత్రానందవర్ధన, సుమిత్ర యొక్క ఆనందాన్ని పెంచేవాడు. వర్ధన అంటే పెంచడం. సుమిత్ర ఆనందవర్ధన, సుమిత్ర యొక్క ఆనందాన్ని పెంచేవాడు. ప్రియ భ్రాత, రాముని యొక్క ప్రియ సోదరుడు అయిన లక్ష్మణ, లక్ష్మణుడు స్నేహాత్, ప్రీతి అతిశయ కారణంతో, ప్రీతి అతిశయ కారణంతో అంటే ప్రీతి అతిశయ కారణంతో, ఎంతో ప్రేమతో, వ్రజంతం తం, బయలుదేరిన ఆ సోదరుని అంటే ఎక్కడికి బయలుదేరిన? అడవికి బయలుదేరిన ఆ సోదరుణ్ణి. ఎవరో సోదరుడు? రాముడిని అనుజగామ అనుసరించెను. ఇది అన్వయార్థం. దీనికి తాత్పర్యం చూస్తే లక్ష్మణుడు సుమిత్రకు ముద్దుల కుమారుడు, రామునికి నచ్చిన తమ్ముడు. అన్నయ్య అడవికి బయలుదేరుతూ ఉంటే లక్ష్మణుడు రాజభవనంలో ఉండలేకపోయాడు. ఎవరు వద్దన్నా వినకుండా రామునితో అడవికి బయలుదేరాడు. కైకేయి రాముని వనవాసాన్ని కోరింది, లక్ష్మణుడు వెళ్ళాలని ఆమె కోరలేదు. అయినా అన్నను అనుసరించిన లక్ష్మణుడు సౌభ్రాతృత్వానికి ఉదాహరణగా నిలిచాడు. లోకంలో ఎనలేని గొప్పదనాన్ని సంపాదించాడు. ఈ శ్లోకంలో మనం లక్ష్మణుడు వెళ్ళాడు రాముడితో పాటు అని చూసాం. ఇప్పుడు తర్వాత శ్లోకంలో సీతాదేవి కూడా ఆయనతో పాటు వెంట వెళ్ళింది కదా, ఆ విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత, సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత, సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా. పద విభాగం చూస్తే రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమాహిత, సీతాప్యనుగత అంటే సీత అపి అనుగత, రామం శశినం రోహిణీ యథ అంటే ఆకాశంలో రోహిణి నక్షత్రం ఉంటుంది, చంద్రుడి పక్కనే ఎప్పుడూ ఉంటుంది. అంటే చంద్రుడికి ఇది ఇంకో కథ కూడా ఉంది. చంద్రుడికి 27 నక్షత్రాలను ఇచ్చి పెళ్లి చేస్తే దక్ష ప్రజాపతి, దానిలో రోహిణి అనే ఒక ఆవిడంటేనే ఆయనకి ఎంతో మక్కువట. అందుకని ఎప్పుడు రోహిణి చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు అని పురాణ కథ ఉంది. దానికి మనం ఇప్పుడు మన ఆస్ట్రాలజికల్ గా చూసినా కూడా, ఆస్ట్రోనామికల్ గా చూసినా కూడా ఎప్పుడు రోహిణి అనే నక్షత్రం ఎప్పుడు కూడా చంద్రుడి పక్కనే కనిపిస్తుంది అని అంటారు ఆకాశంలో. సో ఆ విధంగా, ఏ విధంగా అయితే శశినం రోహిణి యథ అనుగత అంటే ఏ విధంగా అయితే రోహిణి నక్షత్రము శశినం చంద్రుడిని అనుగమించే ఉంటుందో, ఎప్పుడు దాని వెంటనే ఉంటుందో, ఆ విధంగా రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత, సీత అపి అనుగత రామం అంటే అదే విధంగా రాముని యొక్క ప్రియురాలు భార్య, ఎప్పుడు ఆయనకి ప్రాణంతో సమానమైనటువంటి సీత కూడా
ఆయన వెంట వెళ్ళింది, రాముని వెంట వెళ్ళింది అని ఈ శ్లోకాన్ని యొక్క అర్థం. పదవి భాగం చూస్తే రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమా హిత, ఇక్కడ అన్ని విడివిడిగానే ఉన్నాయి. సీతాపి అనుగతాలో సీత అపి అనుగత, రామం శిశినం రోహిణి యత, ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయి. అన్వయ చూస్తే రామస్య దయిత నిత్యం ప్రాణసమాహిత భార్య సీత అపి శశినం రోహిణి యథ రామం అనుగత, అంటే రాముని యొక్క ప్రియురాలు భార్య, ఎప్పుడు ఆయనకి ప్రాణ సమానురాలు అయినటువంటి సీతాదేవి కూడా రోహిణి ఏ విధంగా అయితే ఎప్పుడు చంద్రుడిని అనుసరించి ఉంటుందో ఈవిడ కూడా రాముడితో పాటు వెళ్ళింది అని చెప్పారు. ఏ విధంగా అయితే శశినం రోహిణి యథ, ఏ విధంగా అయితే శశిని అంటే చంద్రుడిని రోహిణి ఎప్పుడు అనుసరించి అనుగతించి ఉంటుందో అదే విధంగా సీతాదేవి కూడా రాముని వెంటనే వెళ్ళింది అని చెప్పారు. అన్వయార్థ రామస్య రాముడి దయిత ప్రియురాలు నిత్యం ఎల్లప్పుడూ ప్రాణ సమానురాలు హితకారిణి భార్య అయిన సీత అపి, సీత కూడా శశినం చంద్రుడిని రోహిణి యథ రోహిణి లాగా రామం భర్త అయిన రాముడిని అనుసరించింది. ఇక్కడ మనం ఒకసారి క్రియాపదం ఏమిటి ఇందులో? అనుగత అంటే ఆయన వెంట వెళ్ళింది అని చెప్పేది అనుగత అనేది. ఇక్కడ మరి కర్త ఎవరు? సీత. ఎవరు వెళ్ళారు? అనుగత ఎవరు వెంట వెళ్ళారు? సీత. సో ప్రథమ విభక్తి పదం సీత. కా అనుగత అన్నది స్త్రీలింగ పదం కదా. అనుగత అనుగతం అనుగత అన్నది స్త్రీలింగం కాబట్టి కా అనుగత ఎవరు వెళ్ళారు అంటే మనకు స్త్రీలింగ ఆన్సర్ రావాలి. సా అనుగత సీత అనుగత. ఇప్పుడు సీత అనే ప్రథమ విభక్తి పదం కాక ఇంకేమైనా ప్రథమ విభక్తి పదాలు ఉన్నాయా? రామం ద్వితీయ వ్యక్తి ఏకవచనం, శశినం ద్వితీయ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి వర్డ్స్ హిత ఉంది. హితకారిణి లేదు కదండి పదము. ఎవరు చెప్పారు? హిత అయితే ఉంది. అవును, అది ప్రథమ విభక్తి పదమే. ఇంకా మీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి మధ్యలో తీయకండి, మొదటి నుంచి చెప్పండి. రామస్య ప్రథమ విభక్తి పదమా? కాదండి, షష్ఠి. అది కాదు, షష్ఠి. సరే. దయిత ప్రథమ విభక్తి పదమా? ప్రథమ విభక్తి. భార్య ప్రథమ విభక్తి పదమా? ప్రథమ విభక్తి. నెక్స్ట్ నిత్యం అనేది అవ్యయం. అవునండి. ప్రాణ సమ ప్రథమ విభక్త కాదా? ప్రథమ విభక్తి. హిత ప్రథమ విభక్త కాదా? ప్రథమ విభక్తి. సీత ప్రథమ విభక్తి. అనుగత క్రియాపదము. సో ఈ విధంగా మరి రోహిణి కూడా ప్రథమ విభక్తి పదమే. స్త్రీలింగ లక్ష్మి పదం కిందకు వస్తుందండి. అది లక్ష్మి ఏంటది? రోహిణి అనేది. రోహిణి కూడా అంటే ఈ కారాంతం సీతాపదం. అదే ఈ కారాంతం సీత అంటాను. గౌరీ పదం లాంటిది. గౌరీ లాగా రోహిణి అంటే లక్ష్మి ఎందుకు కాదంటున్నానంటే లక్ష్మి ఒక పదానికి శ్రీ ఒక పదానికి మనకి ప్రథమ విభక్తిలో విసర్గ వస్తుంది. లక్ష్మీ అని రాయాలి, శ్రీహి అని రాయాలి ఖచ్చితంగా. ఇప్పుడు గౌరీ పదానికి అనుకోండి, అక్కడ విసర్గ ఉండదు మనకి. రోహిణి కూడా విసర్గ లేదు. లక్ష్మీకి కానీ శ్రీకి కానీ ప్రథమ విభక్తిలో లక్ష్మీహి శ్రీహి అని విసర్గ వస్తుంది. మీరు కావంటే ప్రవేశ పుస్తకంలో ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి. సో అది ఇక్కడికి మొత్తానికి మనకి ప్రథమ విభక్తిలో వచ్చినవి ఏమిటి? దయిత, భార్య, ప్రాణసమ, హిత, సీత, రోహిణి. సో మనకి రోహిణి శశిన రోహిణి యత అన్న దాంతో అన్వయం కదా. అది ఒక ఫ్రేజ్ అలా పక్కన పెట్టేద్దాం. అంటే ఏ విధంగా అయితే చంద్రుడిని రోహిణి అనుగమించిందో ఆ విధంగా అని చెప్తున్నాం. సో ఆ ఫ్రేజ్ ని పక్కన పెట్టేసుకొని మిగతా మొత్తం వాక్యాన్ని మన అన్వయ క్రమంలో పెట్టుకుందాం. మనం దీన్ని మొత్తం ఈ ఫ్రేజ్ ని ఒక్క చోటుగా మనం ఈ విధంగా అని దృష్టాంతాన్ని చెప్తున్నట్టు, ఎగ్జాంపుల్ ఉదాహరణని చెప్పినట్టు ఒక్క చోటుగా ప్రయోగించుకోవచ్చు మనం. మిగతా వాటిల్లో ఇవే కాబట్టి ప్రథమ విభక్తి పదాలు. దానిలో ముఖ్యమైన కర్త పదము సీత కాబట్టి మిగతా అన్నిటిని ముందర రాసేస్తున్నాం. ఏమిటి? దయిత, ప్రాణసమ, హిత, భార్య, సీత. ఇప్పుడు
ప్రాణసమాకి నిత్యం అన్న శబ్దంతో అన్వయం ఉంది. నిత్యం ప్రాణసమ, ప్రాణసమానే. బట్ ఎప్పుడు ప్రాణసమ? ఈ కాలంలో ప్రాణసమాన, ఈ నిమిషంలో ప్రాణసమాన, ఈ రోజు ప్రాణసమాన, ఈ సంవత్సరమా? కాదు, నిత్యం, ఎప్పుడు, ఆయన ఎల్లప్పుడూ ఆయనకి ప్రాణసమమైన ఆవిడ. అందుకని నిత్యం ప్రాణసమ. మనం ఎప్పుడైతే ఆ ప్రాణసమ అని రాస్తున్నామో దాని ముందరే నిత్యం కూడా ఉండాలి. ఎందుకంటే నిత్యం అన్నది ప్రాణసమ అన్న పదంతో అన్వయం ఉన్నది, దానికి ఇంక దేనితోనూ అన్వయం లేదు కదా. అందుకని నిత్యం అనే పదాన్ని ప్రాణసమానం ఎక్కడైతే రాస్తున్నామో దానికి ముందరే రాయాలి. సో దయిత భార్య నిత్యం ప్రాణసమా హిత సీత అయింది. అయితే దయిత ఎవరి ప్రియురాలు? రామస్య. రామస్య దయిత. షష్ఠీ విభక్తి పదాన్ని కూడా దేనికైతే సంబంధించి ఉన్నదో అప్పుడు ఖచ్చితంగా షష్ఠీ విభక్తిని కూడా ఆ పదంతో పాటుగానే రాయాలి. నేను ఎక్కడో తీసుకెళ్ళి ఇప్పుడు ఉదాహరణకి వాక్యంలో దశరథస్య పుత్రః రామః రావణం హతవాన్ అన్నాను అనుకోండి, అక్కడ మనం దశరథస్య పుత్రః అని తీసుకెళ్ళి నేను రావణుడి ముందర పెట్టాను అనుకోండి, అర్థం మారిపోతుందా? అందుకని దేనితో సంబంధించిందో దానికి మాత్రమే కలిపి రాయాలి. అందుకని దశరథస్య పుత్రః అనేది రాముడి ముందే రాయాలి. అందుకని ఇక్కడ ఏమిటి? రామస్య దయిత అని దయిత ఎక్కడైతే పదం రాసామో దానికి అన్వయించో ఉన్నటువంటి రామస్య అన్న పదాన్ని కూడా దానికి ముందరే రాస్తాం. అందుకని ఇప్పుడు ఏమైంది? కర్త ఏమైంది? రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమా హిత సీత. ఇక్కడి వరకు కర్త అయిపోయింది. క్రియాపదం ఏమైంది? అనుగత అయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది? కర్మపదం ఏమైంది? ద్వితీయ విభక్తి పదాలు. ద్వితీయ విభక్తి పదాలు ఏమున్నాయి ఇక్కడ? రామం ఒకటి ఉంది, శశినం ఒకటి ఉంది. రామం శశినం. మనం ఇందాక శశినం రోహిణి యథ ఒక ఫ్రేజ్ గా పక్కకు పెట్టేసుకుందాం అనుకున్నాం కదా. సో మిగిలిన కర్మపదం ఏంటి? రామం అంటే రాముడిని. అందుకని ఇప్పుడు మనకు అన్వయంలో ఏమిచ్చారు? రామస్య దయిత నిత్యం ప్రాణ సమాహిత భార్య సీత. అపి, అపి అన్నది కూడా అవ్యయము. అయితే సీత అనుగత అని రాసే ముందరే మనం అపి కూడా రాయాలి కాబట్టి సీత అపి, సీత కూడా ఏంటి? పైన ఏమో లక్ష్మణుడు వెళ్ళాడు అని చెప్పేసాం, అనుజగామ అని. లక్ష్మణుడు వెళ్ళాడు, ఇప్పుడు సీత కూడా వెళ్ళింది అని చెప్తున్నాం. సీత అపి రామం అంటే రాముడిని. ఏ విధంగా? రామం అనుగత, రామునితో పాటుగా వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది? శశినం రోహిణి యథ. సో మనం ఏం చేయొచ్చు? శశినం రోహిణి యథ అని సీత అపి, సీత అపి సీత కూడా. శశినం రోహిణి యథ ఏ విధంగా అయితే చంద్రుడిని రోహిణి అనుగమిస్తుంది ఆ విధంగా రామం అనుగత, ఆ విధంగా రాముడిని సీత కూడా అనుగమించి వెళ్ళింది అని చెప్పి రాస్తాం. అందుకని అన్వయం ఈ విధంగా ఉంది. రామస్య దయిత నిత్యం ప్రాణ సమాహిత భార్య సీత అపి శశినం రోహిణి యథ రామం అనుగత అని చెప్పి ఉంది. అన్వయార్థం రామస్య రాముడి, దయిత అంటే ప్రియురాలు, నిత్యం ఎల్లప్పుడూ ప్రాణసమానురాలు, హిత హితకారిణి, భార్య భార్య అయిన, సీత అపి అంటే సీత కూడా, శశినం చంద్రుడిని, రోహిణి యథ రోహిణిలాగా, రామం భర్త అయిన రాముడిని, అనుగత అనుసరించింది. తాత్పర్యం: రాముడికి సీత యందు ఎనలేని ప్రేమ, రాముడు ఆమెను ప్రాణంతో సమానంగా భావించేవాడు. అది కాక సీత ఎల్లప్పుడూ రాముడి హితాన్నే కోరేది. అటువంటి సీత రాముడు అడవికి వెళ్ళినప్పుడు రాజభవనంలో ఎలా ఉండగలదు? రాముడు లేని చోట ఆమెకు ఎలా ఆనందాన్ని ఇవ్వగలదు? రోహిణి చంద్రుని భార్య. చంద్రుడున్న చోటే రోహిణి ఉంటుంది, చంద్రుని వెంటే ఆమె నడుస్తుంది. అదే విధంగా సీత కూడా రాముని వెంట నడిచింది. రాజ్యభోగాలు ఆమెను ఆకర్షించలేదు, అరణ్యంలోని దుఃఖాలు ఆమెను బాధించలేదు. రాముడున్న చోటనే నేను అన్నది మాత్రమే ఆమె ఆలోచన, ఇంకొక ఆలోచనకు అక్కడ అవకాశం లేదు. ఈ విధంగా ఆవిడ సీతాదేవి కూడా వెళ్ళింది. అక్కడ లక్ష్మణవును జగామ ఆయన వెళ్ళాడు, ఇక్కడ సీతాపి అనుగత అని సీతాదేవి కూడా వెళ్ళింది ఆయనతో పాటు అని చెప్పి ఈ 2 శ్లోకాల్లోనూ చెప్పాను నేను. నెక్స్ట్ పద విభాగ నియమ. పద విభాగాన్ని విజయ్ కుమార్ మహోదయ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అనుజగామ అనుగత రెండు ఒకటే మీనింగ్ వస్తుందండి? అంతేనండి. అనుజగామ అన్నది మనకి లిట్లకార రూపం, నేను చెప్పాను కదా, పరోక్ష భూతకాల రూపం. అయితే అనుగత అన్నది, గత అన్నది తా ప్రత్యయం.
త ప్రత్యయాంతము అను అనే ఉపసర్గతో కూడిన త ప్రత్యయాంతం ఇది. త ప్రత్యయాంతాన్ని మనము యాక్చువల్ గా మనం చెప్పాను కదా, కర్మణి ప్రయోగంలో మనం ఎలా అయితే తవతు ప్రత్యయాన్ని ప్రయోగిస్తామో అదే విధంగా త ప్రత్యయాన్ని కర్మణి ప్రయోగంలో భూతకాలార్థంలో ప్రయోగిస్తాం. అయితే ఎప్పుడైతే అది లొకేషనల్ చేంజ్ ని ఇండికేట్ చేస్తుందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము, పైనుంచి కిందకి పడడము, ఆ విధంగా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ ఉందో అప్పుడు మనం కర్తరిలో కూడా ఈ త ప్రత్యయాన్ని ప్రయోగించవచ్చు. సో ఇక్కడ కర్తరి వాక్యమే అయినప్పటికీ ఇది పొజిషన్ చేంజ్ చెప్తోంది కాబట్టి, అంటే సీతాదేవి వెళ్ళింది అని చెప్పింది, అంటే అయోధ్య నుంచి అడవికి వెళ్ళింది ఆవిడ, మరి పొజిషన్ చేంజ్ ఉంది కాబట్టి, లొకేషనల్ చేంజ్ ఉంది కాబట్టి కర్తరిలో కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. సో అనుజగామ అనేది లిట్లకార రూపము, అనుగత అనేది కృదంత రూపము, త ప్రత్యయాంతము. అస్తు. తర్వాత పద విభాగ నియమ. ఇంతకు ముందు పాఠాలలో వేర్వేరు శ్లోకాలలో మనం పద విభాగాన్ని చూసాం కదా, ఈ పాఠంలో దాని గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం. పదములు వేర్వేరు కారణాల వల్ల ఒకదానికి ఒకటి కలుసుకొని ఉంటాయి. వ్యంజనాంత పదములు స్వరాది పదములతో కలిసి ఉండవచ్చు. ఇప్పుడు గృహం అంటే ఒక వ్యంజనం ఉంది, కేవల వ్యంజనం అంటే అచ్చు లేని కేవల వ్యంజనం ఉంది, పక్కన అచ్చు ఉందనుకోండి, ఆ అచ్చు వచ్చి డైరెక్ట్ గా దీంతో ఈ వ్యంజనంతో కలిసిపోతుంది. ఉదాహరణకి గృహం ఆగచ్చత్ ఉందనుకోండి, ఈ మకారంలో అచ్చు లేదు కాబట్టి దాన్ని కలిపేసి మనం గృహమాగచ్చత్ అని రాసేస్తాం. అంటే ఈ ఆ అనే అచ్చు ఏదైతే ఉందో అది కేవల వ్యంజనంలోకి వెళ్ళిపోతుంది, దాంతో కలిసిపోయి దానికి అచ్చుగా తయారవుతుంది. అది అంటే గృహం ఆగచ్చత్ అన్నది కాస్త గృహమాగచ్చత్ అయిపోతుంది. అలాగే వాక్యం ఉక్త్వా, వాక్యం అన్నప్పుడు మకారం పొల్లుతో ఉంది, అక్కడ మనకి అచ్చు లేదు. ఈ ఉక్త్వా అన్నదాంట్లో ఉకారం అనే అచ్చు ఉంది, ఈ ఉకారం కాస్త మాకి చేరి వాక్యముక్త్వా అని ఒక్క పదం అయిపోయింది. నిజానికి అక్కడ సంధి లేదు, కేవలం ఆ అచ్చు వెళ్ళి వ్యంజనంతో కలిసింది, వ్యంజనంలో చేరిందంతే. అక్కడ అది సంధి అనము, మనం కేవలం సంహిత అంటాం. సంహిత అంటాం కానీ అది సంధి కాదు. తద్ ఇతి తదితి దకారంలో ఇకారం వచ్చి చేరింది. పై ఉదాహరణలో మొదటి పదము వ్యంజనాంతముగా ఉన్నది, అంటే మ ద మొదలైనవి స్వరరహిత వ్యంజనాలు, లేదా మనం కేవల వ్యంజనాలు అని కూడా అనొచ్చు. రెండవ పదం మొదటి స్వరం ఉన్నది కనుక అవి స్వరాదులు, దీనితో మ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు మా అయింది, ద ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ది మొదలైన పదాలు చేరాయి. రెండవది విసర్గ సంధి కారణముగా పదాలు కలుస్తాయి. విసర్గ కొన్ని చోట్ల రేఫగాను, ఇంకా కొన్ని చోట్ల సకారంగాను, మరికొన్ని చోట్ల ఓకారంగాను మార్పు చెందుతాయి. కొన్ని చోట్ల లోపం కూడా సంభవిస్తుంది. ఇవి 4 రకాల విసర్గ సంధులు. మనం యాక్చువల్గా ఇవి నాలుగు విసర్గ సంధులుగా మనం శిక్షా విభాగంలో నేర్చుకుంటాము. అయితే మీకు ఇప్పుడు ఈ శ్లోకాలు చూస్తున్నారు కాబట్టి జస్ట్ ఫర్ మీకు అర్థం అవ్వడానికని నేను చెప్తున్నాను. బట్ పుస్తకం పరంగా కూడా వాళ్ళు మీకు కొన్ని ఉదాహరణలతో ఇస్తున్నారు. ఇక్కడ క్రమముగా వీటి ఉదాహరణలు చూద్దాం. విసర్గ రకారముగా మారుట, సవితుహు ప్లస్ ఇదం అనుంది, అక్కడ ఏమైంది, ఈ విసర్గ కాస్త సవితురిదం అయింది. మన ఇందాక చూసిన సుభాషితంలో ఘంటాభిర్గావః అని చూసాం, ఘంటాభిర్గావః, అక్కడ ఏమైంది, ఘంటాభిహి గావః ఉన్నది ఏమైంది, విసర్గ కాస్త రేపగా మారిపోయింది, ఘంటాభిర్గావః అయిపోయింది. సో ఆ విధంగా విసర్గ రకారంగా మారడం ఇది ఒక పాసిబిలిటీ. అంటే విసర్గ ఉన్న చోటల్లా ఈ 4 విధాలుగా చేంజ్ అవుతుంది విసర్గ శ్లోకాల్లో. ఒకటేంటి విసర్గ రేపగా మారడం, ఇంకొకటి ఏంటి విసర్గ సకారంగా మారటం. ఇదేంటి భవంతః ప్లస్ సర్వే ఉన్నప్పుడు భవంతః సర్వే అయింది, అంటే విసర్గ సకారంగా మారి సకారానికి ఆ సర్వేలో సకారానికి సావత్తు వచ్చింది. మనం ఆశాయాయే దాసాస్తే దాసాం సర్వలోకస్య అని సుభాషితం చూసాం. దానిలో దాసాస్తే అని చూసారా, దాసాహ తే అది దాసాస్తే అయింది, విసర్గ కాస్త సకారంగా మారింది. సో అది విసర్గ సకారంగా మారుట అనేది రెండవ చేంజ్. ఒకటి విసర్గ రేపగా మారడము, ఇంకొకటి విసర్గ సకారంగా మారటం. మూడోది ఏంటి విసర్గ ఓకారంగా మారటం. ఇదైతే మనకు లెక్కలేదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నామో మనం రోజు. రామో వందతే అంటే రామ ప్లస్ వందతే అన్నది రామో వందతే అయింది. ఇందాక కూడా మనం అన్వయక్రమం చూస్తున్నప్పుడు ప్రియో భ్రాత అని చూసాం, అంటే ప్రియ ప్లస్ భ్రాత ప్రియో భ్రాత అయింది. తర్వాత విసర్గ లోపమగుట, కొన్ని చోట్ల ఏమో
ఏమవుతుంది, విసర్గ లోపిస్తోంది. అది కూడా మనం చూసాం. దేవా ఇతి అన్నది దేవా ఇతి అయింది, విసర్గ లోపించింది. మనం చూసిన అదే ఇందాక నేను చెప్పిన అదే దాసాస్తే శ్లోకంలోనే ఆశాయా ఏ దాసాస్తే అన్నారు. ఆశాయా ఏ దాసా తే అదనమాట. దాన్ని ఏం చేశారు, ఆశాయా ఏ దాస అయిపోయింది. అంటే ఆ విసర్గ లోపించింది. లోపించడం వల్ల ఆశాయా ఏ కాస్త ఆశాయా ఏ అయిపోయింది అది. సో ఈ విధంగా విసర్గ ఉంటే సంధులు జరిగినప్పుడు 4 విధాలైన మార్పులు జరుగుతుంది. ఒకటి విసర్గ రేఫగా మారుతుంది. రేఫ అంటే రకారం, రేఫ అంటే రకారం. రేఫ రకారంగా అంటే విసర్గ రేఫగా మారుతుంది. ఇంకొకటి విసర్గ సకారంగా మారచ్చు, లేదు విసర్గ ఓకారంగా మారచ్చు, లేదు విసర్గ లోపం చెందొచ్చు. ఈ 4 విధాలుగా విసర్గ సంధిలో మనం మార్పులు చూస్తూ ఉంటాము. విసర్గ సంధికి సంబంధించిన అన్ని నియమాలు తర్వాత భాగంలో అంటే శిక్షా విభాగంలో ఇవ్వబడ్డాయి, థర్డ్ లెవెల్లో. ఇప్పుడు పద విభాగం దృష్ట్యా విసర్గ ఉన్న పదము ఇంకో పదంతో కలిసి ఉంటే విడదీయడానికి పై ఉదాహరణలు సరిపోతుంది. దీని ప్రకారము అంటే ఇక్కడ విసర్గ ఉంది అని ఒక మనకి ఇండికేషన్ వరకు, అంటే రేఫ ఉంది అంటే ఇక్కడ ఓహో ఇక్కడైతే విసర్గ ఉండి ఉండొచ్చు అని మనకు ఒక ఇండికేషన్ కి మనం పద విభాగం చేసేటప్పుడు విసర్గ ఉండి ఉండొచ్చు అని మనకు తెలియడానికి ఇక్కడ మనకు చెప్పారు. అలాగే సా ఒత్తు ఉంది అంటే అక్కడ కూడా విసర్గ అవకాశం ఉంది అని సూచించడానికి, ఓ ఉంది అంటే అక్కడ విసర్గ ఉండి ఉండొచ్చు అని సూచించడానికి. కొన్ని చోట్ల లోపం జరిగినా కూడా అసలు అంటే ఆశాయా అన్న పదం లేదు కాబట్టి అక్కడ ఆశాయా అయి ఉండొచ్చు అని మనకు అర్థం అవ్వడానికి. ఆ విధంగా విసర్గ లోపం కూడా జరగచ్చు అని చెప్పేసి 4 విధాల మార్పులు ఈ విధంగా ఉండొచ్చు అని మనకి సూచించారు. తర్వాత మిగిలిన సంధుల కారణంగా కూడా పదాలు కలుస్తాయి. ఉదాహరణ మనం నేర్చుకున్న సవర్ణ దీర్ఘ సంధి. తస్య ప్లస్ అయం తస్యాయం అయింది. యకారంలో ఉన్న అకారము పక్కన ఉన్న అకారంతో అకారం పరమయ్యేసరికి దీర్ఘం వచ్చి తస్యాయం అయింది. సవర్ణ దీర్ఘ సంధి వల్ల కలిసాయి. ఇంకొకటి తస్య ప్లస్ ఇదం తస్యేదం అయింది. యకారంలో ఉన్న అకారానికి ఇకారం పరమైంది, అందువల్ల ఏకారం వచ్చింది, తస్యేదం అయింది. గుణసంధి వలన కలిసాయి. తస్య ఏతత్ తర్వాత పాఠంలో మనం ఈ పాఠంలో మనం ఇప్పుడు సంధి నేర్చుకోబోతున్నాము. సో తస్య ప్లస్ ఏతత్ తస్యైతత్ అయింది. అకారానికి ఏత్వం పరమేసరికి ఐత్వం. దేవౌ ప్లస్ ఆగతౌ అన్నది ఇది. ఏమైనా సందేహం ఉందా అండి ఎవరికైనా? ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీలక్ష్మి మహోదయ ఏమైనా అడగాల? క్షమతం, నేను మ్యూట్ లో మ్యూట్ చేసుకోండి. దేవౌ ప్లస్ ఆగతౌ దేవావాగతౌ అవుతుంది. అంటే యాంతవాంతాదేశ సంధి వల్ల మనం వాగృతావివ సంపృక్తౌ అని చూసాం కదా. అందులోను మళ్ళీ లక్ష్మణావివ రామ లక్ష్మణావివ అని ఫస్ట్ లెసన్ లో ఇచ్చారు. అక్కడ కూడా రామ లక్ష్మణవు ఇవ రామ లక్ష్మణావివ అయింది అనుకున్నాం. అదే వాగర్థావివ అన్నప్పుడు వాగర్థవు ఇవ వాగర్థావివ అయింది. ఈ విధంగా ఇక్కడ దేవవు ఆగతవు దేవావాగతవు అయింది. యాంతవాంతాదేశ సంధి అంటాం. అది మనం చదువుకుంటాం, నియమాలు చదువుకుంటాం మనం. తర్వాత పాఠంలో ఉన్నట్టుంది. సర్వే ప్లస్ అపి సర్వేపి అయింది. ఇది చూసాం కదా, అవగ్రహం అవ్వడం. ఇందాక మనం దానిలో చూసినప్పుడు అవగ్రహం వస్తుంది అని అనుకున్నాం. పూర్వరూప సంధి అంటారు దీన్ని. ఈ పూర్వరూప సంధి వలన సర్వేపి అని వచ్చింది అంటే సర్వే ప్లస్ అపి ఉంది, పక్కన ఆకారం ఉంది అని అర్థం అవుతాయి. సో ఇవి మనకి ఇక్కడ ఇచ్చిన పద విభాగ నియమాలు. దాని అభ్యాసము ఇది కూడా మీరు చేసుకురండి. వచ్చే క్లాస్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక భాష నుంచి ఇంకొక భాషకు తర్జుమా చేసి వ్రాయడం మాత్రమే అనువాదం కాదు. స్వతంత్రంగా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనసులో అనువాదం జరుగుతూ ఉంటుంది. మాతృభాషలో ఆలోచించి మనస్సులోనే అనువాదం చేసి వ్రాస్తాము లేదా చెబుతాము. ఈ అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడే విధంగా భాషల సరళ రూపాన్ని మొదటి దశలో తెలుసుకోవడం మంచిది. సంస్కృత భాషలో మనకు ఎక్కువగా ఇబ్బందిగా అనిపించేవి క్రియాపదాలు. మన దగ్గర క్రియాపదాల సంగ్రహం తక్కువగా ఉండడం వలన సహజంగానే ఇబ్బంది కలుగుతుంది. మనం ఏదో ఒక వాక్యం చెప్పాలనుకుంటాం, దానికి సరిపడా మనకి అనువాదం చేయడానికి మనకు ఆ వొకాబులరీ లేదు అంటే మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది అది మన అనువాదం చేయడం. మొన్న కూడా పోయిన పాఠంలో అదేంటది సంపాదయతి వ్యయీకరోతి ఈ క్రియాపదాలు మనకు తెలియలేదు, అందుకని అప్పుడు ఎట్లాగా అని చెప్పేసి అనుకొని అప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు అది తెలిసిపోయింది ఇప్పుడు అది క్రియాపదం.
సో తెలియకపోతే మీరే అవి చేయాలి అనుకోండి, అది ఇబ్బందిగా ఉంటుంది ఆ క్రియాపదం తెలియకపోతే. సో అందుకని ఈ సందర్భాల్లో క్రియాపదాలను విడదీసి ప్రయోగించే క్రమం సులభంగా ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు అధీతే, అధీతే అంటే అధ్యయనం చేస్తాడు లేదు అధ్యయనం చేస్తుంది అని అర్థం. దాన్ని అధీతే అన్న క్రియాపదం తెలియలేదనుకోండి, అధ్యయనం అన్నది మనకు తెలుసు బాగానే. అధ్యయనం చేయడం అనేది మనకి ఇట్లాంటి భావవాచకాలు ఇవి మనకి తెలుగులో కూడా మనకి అధ్యయనం అన్న పదం ఉంది. సో అధ్యయనం అనేది మనకు తెలుసు కాబట్టి అధ్యయనం కరోతి అనేది రాయడం మనకి తేలిగ్గా ఉంటుంది. అదే అధీతే అనే అఖండ క్రియాపదం. అధ్యయనం కరోతి అనే క్రియాపదమే అధీతే అనే అఖండ క్రియాపదం అవుతుంది. అదే విధంగా నిద్రాం కరోతి అంటే నిద్రను చేస్తాడు అంటే నిద్రిస్తాడు అని అర్థం. దానికి ఒకటే పదంగా చెప్పాలంటే నిద్రాతి. విక్రయణం కరోతి అంటే అమ్మకం చేస్తాడు అంటే అమ్ముతాడు, విక్రీణీతే. భోజనం కరోతి భోజనం చేస్తాడు, భుంక్తే తింటాడు, భోజనం చేస్తాడు. ఛేదనం కరోతి అంటే ఛేదనం అంటే కట్ చేయడం. ఛేదనం కరోతి చినత్తి. చినత్తి అనేది అఖండ క్రియాపదము, ఛేదనం కరోతి అనేది దాని రెండు క్రియాపదాలుగా రాయడానికి. అధీతే మొదలైన క్రియాపదాలను నేరుగా వాడటం కంటే అధ్యయనం కరోతి అనే క్రియాపదాన్ని కలిపి ప్రయోగించడం వలన సులభంగా మన భావాన్ని వ్యక్తపరచవచ్చు. ఇలా అన్ని క్రియాపదాలను విడదీసి చెప్పే అవకాశం ఉన్న లిఖతి, గచ్చతి మొదలైన క్రియాపదాలను నేరుగా వాడవచ్చు. ఇంకా దానికి లేఖనం కరోతి అనే దానికన్నా లిఖతి ఈజీగా ఉంటుంది, మనకి ముందర నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి. గమనం కరోతి అనే దానికన్నా గచ్చతి ఈజీగా ఉంటుంది. అలాగే పఠనం కరోతి కన్నా పఠతి ఈజీగా ఉంటుంది. అయితే మనకి ఎక్కువగా తెలియని క్రియాపదాలు అంటే అధీతే, నిద్రాతి, విక్రీణీతే వీటక్కును గుర్తురాకపోతే అధ్యయనం కరోతి, నిద్రాం కరోతి, విక్రయణం కరోతి ఇలా ప్రయోగించడానికి చాలా తేలికగా ఉంటుంది. నేరుగా వాడటం కష్టమైన చోట విడమరిచి వాడడం మంచిది. ఈ విధంగా మనకి కొన్ని క్రియాపదాలను చెప్పారు. అయితే ఈ విధంగా క్రియాపదాలను చెప్పినప్పుడు మనకి వాక్య ప్రయోగంలో కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు అధీతే అని ఉన్నప్పుడు వాక్యాన్ని ఒకలా రాయాలి, అధ్యయనం కరోతి అన్నప్పుడు ఒకలా రాయాలి. ఏంటి తేడా అనేది ఇక్కడ చెప్తున్నారు. కానీ ఈ అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. నేరుగా క్రియాపదాన్ని వాడినప్పుడు కర్మపదానికి ద్వితీయ విభక్తి వస్తుంది, విడమర్చి వ్రాసినప్పుడు అది షష్ఠి విభక్తిని పొందుతుంది. ఈ కింది ఉదాహరణను గమనించండి. పుస్తకం అధీతే అంటే పుస్తకాన్ని చదువుతున్నాడు. పుస్తకస్య అధ్యయనం కరోతి. అధ్యయనం కరోతి అని వాటిని కరోతి ప్రయోగించి రాస్తున్నప్పుడు దేనిని చదువుతున్నాడు? పుస్తకాన్ని చదువుతున్నాడు. పుస్తకాన్ని చదవడం చేస్తున్నాడు, పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాడు. పుస్తకం అధీతే లేదండి అఖండ క్రియాపదం అంటే ఒకటే పదంగా రాసినప్పుడు పుస్తకం అధీతే అని రాసేస్తాము, అంటే ద్వితీయ విభక్తి ప్రయోగిస్తాము. ఎప్పుడైతే దాన్ని విడగొట్టి రాస్తున్నామో కరోతి అని ప్రయోగిస్తామో అధ్యయనం కరోతి అని చెప్పినప్పుడు పుస్తకస్య అధ్యయనం కరోతి. లేఖనీం విక్రీణీతే పెన్నును అమ్ముతున్నాడు, ద్వితీయ విభక్తిలో చెప్పేస్తున్నాం. పెన్ను యొక్క అమ్మకాన్ని చేస్తున్నాడు. లేఖన్యాహ విక్రయణం కరోతి అంటే పెన్ను యొక్క అమ్మకాన్ని చేస్తున్నాడు. అమ్మకాన్ని చేస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పెన్ను యొక్క అని షష్ఠి చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా లేఖన్యాహ విక్రయణం కరోతి అని షష్ఠిలో చెప్తున్నాం. అదే పెన్నును అమ్ముతున్నాడు, డైరెక్ట్ గా మనం అమ్ముతున్నాడు ఒకటే క్రియాపదంగా చేస్తున్నప్పుడు ఏం చేసాము? పెన్నును అని ద్వితీయ విభక్తిలో కర్మపదంగా చెప్పేసాము. లేఖనీయం విక్రీణీతే. అలాగే వృక్షం చినత్తి వృక్షాన్ని నరుకుతున్నాడు. వృక్షస్య ఛేదనం కరోతి వృక్షము యొక్క నరకడాన్ని చేస్తున్నాడు. వృక్షము యొక్క నరకడాన్ని చేస్తున్నాడు అని చెప్తున్నాం. హస్తం ఉపయుంక్తే చేతిని వాడుతున్నాడు. హస్తస్య ఉపయోగం కరోతి చేతి యొక్క ఉపయోగాన్ని చేస్తున్నాడు. ద్వారం పిధత్తే ద్వారాన్ని మూయుచున్నాడు. ద్వారస్య పిధానం కరోతి ద్వారం యొక్క మూయడాన్ని చేస్తున్నాడు. ద్వారం యొక్క మూయడాన్ని చేస్తున్నాడు. అంటే ఇది మనకి యాక్చువల్గా తెలుగులో చూస్తే ఇంత అవసరమా అని అనిపిస్తుంది మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే. అయితే మనకు అక్కడ అధీతే, పిదత్తే, ఉపయుంక్తే ఇట్లాంటి క్రియాపదాలు తెలియని సందర్భాల్లో ఉపయోగం కరోతి చాలా తేలికగా ఉంది కదా ఉపయుంక్తే కంటే. చినత్తి తెలియలేదనుకోండి ఛేదనం కరోతి చాలా తేలికగా ఉంది కదా. పిధానం కరోతి మూస్తున్నాడు.
పిధానం కరోతి, పిధత్తేకి మనకి కంటే పిధానం కరోతి తేలిగ్గా ఉంది కదా, అందుకని ఈ విధంగా రెండు విధాలుగా రాసుకోవచ్చు అని చెప్పి రెండు ప్రయోగాలని మనకి సూచించారు. పైన చెప్పబడిన రెండు రకాలైన వాక్యాల భావార్థంలో ఎటువంటి భేదము లేదు. నిద్రాతి, ప్రయతతే అనే రెండు క్రియాపదాలు అకర్మకాలు కనుక వాటికి కర్మపదం ఉండదు. కావున వాటిని విడదీసినప్పుడు నిద్రాం కరోతి, ప్రయత్నం కరోతి అని ద్వితీయ విభక్తికే వస్తుంది. కావున వాటిని విడదీసినప్పుడు నిద్రాం కరోతి, ప్రయత్నం కరోతి అని ద్వితీయ విభక్తి వస్తుంది. అప్పుడు కరోతి అనే క్రియాపదానికి నిద్రాం మరియు ప్రయత్నం అనేవి కర్మపదాలు అవుతాయి. తర్వాత ఈ తెలుగులోకి అనువదించండి. ఇవి మన అభ్యాసాలతో పాటు చేద్దాము. తర్వాత వృద్ధి సంధి గురించి చెప్పారు ఇక్కడ. వృద్ధి సంధి ఒకటి అయిపోతే మన ఈ పాఠం అయిపోతుంది, కంప్లీట్ చేసేద్దాం ఇవాళ. నేను స్లైడ్ చూపెడుతున్నాను, ఒక్క స్లైడ్ చూడండి చాలు. మీకు స్క్రీన్ మీద పెట్టానండి. వృద్ధి సంధి మనం ఇంతవరకు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి చూసాము. సవర్ణ దీర్ఘ సంధిలో పూర్వపదంలో అకారము, ఇకారము, ఉకారము, రుకారం ఏదన్నా ఉండొచ్చు. అకారము అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ, అలాగే ఇకారం అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ, ఉకారం అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ, రికారం హ్రస్వం కానీ దీర్ఘం కానీ, వాటికి అవే అచ్చు. అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ అకారము, మళ్ళీ వాటికి హ్రస్వమైన పరం అవ్వచ్చు, దీర్ఘమైన పరం అవ్వచ్చు, కానీ అకారమే అవ్వాలి. అలా ఉన్నప్పుడు దీర్ఘ ఆకారం ఏకాదేశం అవుతుంది. అదే రెండు ఇకారాలైతే దీర్ఘ ఈకారం వస్తుంది, రెండు ఉకారాలైతే దీర్ఘ ఊకారం వస్తుంది, రెండు రుకారాలైతే దీర్ఘ రుకారం వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. మన తర్వాత గుణసంధి చూసాం. గుణసంధిలో ఏంటి, ఎప్పుడు కూడా మొదటి పదంలో అకారమే ఉంటుంది. అకారం అంటే హ్రస్వము లేదా దీర్ఘము అవే ఉంటుంది. దానికి పరమైన వాటిలో ఇకారం గాని, ఉకారం గాని, రికారం గాని ఉండొచ్చు. ఇకారం పరమైతే ఏత్వం వస్తుంది, ఉకారం పరమైతే ఓత్వం వస్తుంది, రికారం పరమైతే అర్ అనేది వస్తుంది. ఇది మనం గుణసంధిలో చూసిన నియమాలు. ఇప్పుడు వృద్ధి సంధిలో నియమాలు ఏంటంటే, మొదటి పదంలో ఇక్కడ కూడా అకారమే ఉంటుంది. అకారం అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ ఉంటుంది. అయితే దానికి ఏత్వం కానీ ఐత్వం కానీ పరమైతే ఐ వస్తుంది, ఓత్వం కానీ ఔ కానీ పరమైతే ఔత్వం వస్తుంది. ఇది కూడా ఏకాదేశమే. అంటే అకారం బదులు ఐల బదులు ఐత్వం వచ్చేస్తుంది, అకారము ఓ ఆవుల బదులు ఔత్వం వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఉన్న అచ్చులు పోయి ఒకటి అచ్చు వస్తుంది. సో దీన్ని కూడా ఏకాదేశం అని అంటాం. అకారానికి, అకారం అంటే హ్రస్వం కానీ దీర్ఘం కానీ, దానికి ఏ కానీ ఐ కానీ పరమైతే ఐత్వం వస్తుంది, ఓత్వం ఔ కానీ పరమైతే ఔత్వం వస్తుంది. ఇంతే వృద్ధి సంధికి మనం నేర్చుకుంటున్నది. ఇంకొకసారి వీటిని సమ్మరైజ్ చేసి, మనం ఇంతవరకు నేర్చుకున్న 3 సంధుల్ని సమ్మరైజ్ చేసి ఇక్కడ పెట్టాను చూడండి. మీకు మొదట్లో కేవలం అకారం ఉన్నట్టయితే, అకారమే ఉంది మొదటి పదంలో, దానికి అకారం కానీ ఆకారి పరమైతే, అంటే నేను వరుసగా అచ్చులన్నీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అచ్చుల్లో ముందు ఆలు కదా, ఆలు పరమైతే మొదటి పదంలో ఆ ఉండి, రెండో పదంలో పరపదంలో అకారం కానీ ఆకారం కానీ ఉంటే సవర్ణ దీర్ఘ సంధి వర్తిస్తుంది, మనకు వచ్చేది ఆకారం వస్తుంది. అలా కాకుండా ఆకారం బదులు ఈకారం పరమైంది అనుకుందాం, ఈ కానీ ఈ కానీ ఏత్వం వస్తుంది, ఊ కానీ ఊకారం వస్తే ఓత్వం వస్తుంది, రికారం వస్తే అర్ గుణసంధి. ఇవి 3 గుణసంధి. అంటే ఇక్కడి వరకు మనకి ఏమైంది, అచ్చుల్లో ఆ ఈ ఊ రు అయింది. తర్వాత ఏత్వం కదా, ఏత్వం కానీ ఐత్వం కానీ పరమైతే ఐ వచ్చింది వృద్ధి సంధి ప్రకారం. తర్వాత ఓత్వం కానీ ఔత్వం కానీ పరమైతే ఔ వచ్చింది వృద్ధి సంధి ప్రకారం. సో ఈ విధంగా మొదటి పదంలో అ కానీ ఆ కానీ ఉండి అచ్చుల్లో ఏది వచ్చినా ఏమవుతుంది అనేది మనం ఈ 3 సంధుల ప్రకారం మనం చూస్తాం. దానికి ఈ స్లైడ్ ఇది మీరు పెట్టుకున్నారు అంటే, మొదటి పదంలో అకారం ఆకారంలో ఏది వచ్చినా కూడా రెండో దానిలో ఏ అచ్చు వచ్చినా కూడా ఏమవుతుంది అనేది మీకు ఇక్కడికి క్లియర్ అయిపోతుంది. సో అది ఈ బ్యాక్గ్రౌండ్ తో ఒకసారి మనం టెక్స్ట్ బుక్ లోకి చూద్దాం. టెక్స్ట్ బుక్ లో చూస్తే ఈ కింది వాక్యాలను గమనించండి. సహ తత్రైవ ఉపవిశతి, సంస్కృత భాష నైవ క్లిష్టా నచ కఠిన, రాజా అష్టైశ్వర్యయుత ఆసీత్. సహ తత్రైవ ఉపవిశతి అంటే ఆయన అక్కడే కూర్చున్నాడు. సంస్కృత భాష నైవ క్లిష్టా నచ కఠిన అంటే సంస్కృత భాష క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు, ఎంతో తేలికైనది అని. రాజా అష్టైశ్వర్యయుత ఆసీత్, రాజా
అష్టైశ్వర్యములు కలిగిన వాడై ఉండేవాడు. గంగాజలం దివ్యౌషధం ఆసీత్. గంగాజలము దివ్యౌషధము. అస్తి ఆసీత్ కాదు, అస్తి. గంగాజలం దివ్యౌషధము. వైద్య వనౌషధిం చినోతి. వైద్యుడు వనౌషధిని అంటే అడవిలో దొరికే ఔషధాన్ని, ఆయుర్వేదాన్ని లాంటి వాటికి ఒక మందుని, వనాల్లో దొరికే ఒక మందుని చినోతి ఏరాడు. ఈ పైన పేర్కొనబడిన ఉదాహరణలో స్థూలాక్షరాల్లో ముద్రించిన పదాలలోని సంధిని పరిశీలిద్దాం. తత్రైవ అన్నప్పుడు తత్ర ప్లస్ ఏవ. తత్రలో త్రలో అకారం ఉంది, ఏవలో ఏకారం ఉంది. ఆకి ఏత్వం పరమయ్యేసరికి ఐ వచ్చింది. నైవలో నాకి ఏత్వం పరమైంది, నా ప్లస్ ఏవ. ఆకి ఏ పరమడం వల్ల ఐ వచ్చింది. అష్టైశ్వర్యయుత అంటే అష్ట ప్లస్ ఐశ్వర్యయుత. ఇక్కడ అకారానికి ఐశ్వర్యలో ఐకారం పరమైంది, వచ్చినది ఐకారం వచ్చింది, అష్టైశ్వర్యయుత అయింది. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం. యాలో అకారం ఉంది, ఔషధంలో ఔ ఉంది. మొన్న క్లాస్ లో చెప్పాను కదా, ఓషధిహి ఉంది, ఔషధం ఉంది. ఔషధం అనేది నపుంసకలింగ శబ్దము, ఓషధిహి అనేది స్త్రీలింగ శబ్దం. వనౌషధిహి, వన ప్లస్ ఓషధిహి, అ ప్లస్ ఓ, ఔ అయింది అక్కడ. ఇలా ఆ వర్ణముల ముందర ఏ కాని ఐ కాని వర్ణాలు పరము కాగా రెండు వర్ణాల స్థానంలో క్రమంగా ఐకారము అంటే ఏ వచ్చినా ఐ వచ్చినా ఐకారము ఏకాదేశం అవుతుంది. ఆలు ఏ ఐలు ఇవి 4 వెళ్ళిపోయి వాటి స్థానంలో ఐకారం మాత్రం వస్తుంది. అలాగే ఓ ఔ వర్ణాలు పరమైనప్పుడు ఔకారము ఆదేశంగా వస్తే దాన్ని వృద్ధి సంధి అని అంటారు. పై ఉదాహరణలో ఈ నియమం అన్వయించబడి ఉండదాన్ని ఈ క్రింద ఇవ్వబడిన ఇంకా కొన్ని ఉదాహరణలను చూడండి. ఏక ప్లస్ ఏకం అన్నప్పుడు ఏకలో అకారం ఉంది, ఏకంలో ఏత్వం ఉంది. అకారానికి ఏత్వం పరమయ్యేసరికి ఐ వచ్చింది, ఏకైకమైంది. విజయ్ కుమార్ మహోదయ్ ఏమన్నా అడగాల? నైవాకి నా ప్లస్ ఏనా అని పడిందండి. అయితే మార్చుకోండి, నా ప్లస్ ఏవా అని. నా నా పుస్తకంలో ప్లస్ ఏవా కదా. మార్చుకోండి మహోదయం, నా ప్లస్ ఏవా అది. తర్వాత రెండోది చ ప్లస్ ఏనం చైనం. చలో అకారం ఉంది, ఏనంలో ఏకారం ఉంది. అకారానికి ఏత్వం పరమయ్యేసరికి ఐత్వం వచ్చింది, చైనం అయింది. రాజా ప్లస్ ఐశ్వర్యం రాజైశ్వర్యం. రాజాలో ఆకారం ఉంది, ఐశ్వర్యంలో ఐకారం ఉంది. ఆకారానికి ఐ పరమయ్యేసరికి రాజైశ్వర్యం అయింది, ఐకారం వచ్చింది. గంగా ప్లస్ ఓఘ. ఓఘ అంటే ఫ్లడ్, వరద. గంగౌఘ. గంగాలో ఆకారం ఉంది, ఓఘలో ఓత్వం ఉంది. ఆకి ఓత్వం పరమైతే ఔ వచ్చింది, గంగౌఘ అని. తవ ఔదార్యం. తవలో వాలు ఆకారం ఉంది, ఔదార్యంలో ఔకారం ఉంది. తవ ఔదార్యం అయింది, అకారానికి ఔత్వం పరమై ఔత్వం వచ్చింది. సో ఈ విధంగా వృద్ధి సంధిలో అకారానికి కానీ ఆకారానికి కానీ అంటే హ్రస్వానికి కానీ దీర్ఘం కానీ అకారము పూర్వపదంలో ఉంటుంది. దానికి పరంగా ఏ ఐలు పరమైతే ఐత్వం వస్తుంది, ఓ ఔలు పరమైతే ఔత్వం వస్తుంది. ఇది వృద్ధి సంధి. ఈ అభ్యాసాన్ని కూడా మనం చేద్దాము. సంగ్రాహ్య విషయాలు మీరే చదువుకుంటారు. ఆఖరి పేజీలో ప్రశ్నలు కూడా మనం వచ్చే క్లాస్ లో చూద్దాం. ఈ అభ్యాసాలన్నీ వచ్చే క్లాస్ లో ఫినిష్ చేసేద్దాము. అక్కడికి 4వ పాఠం పూర్తవుతుంది. ఇక్కడికి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే ఏకతామంత్రం. ఓఘ అంటే మీనింగ్ ఏమన్నారు? వరద. వరద వరద అండి. వరద. గంగా వరద యొక్క వరద అంటే గంగ బాగా ఫోర్స్ తో వస్తుంది అనుకోండి, ఫ్లడ్ ఆఫ్ వాటర్, ఫ్లడ్ ఆఫ్ గంగా రివర్. మహోదయ పైన 3వ అష్టైశ్వర్యయుత అని ఉంది కదండి. అవును, అష్ట ప్లస్ ఐశ్వర్యయుత అండి. పక్కన ఆ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అనే దానికి 2 ఏత్వాలు రావా పైన? ఎక్కడ అష్ట ఐశ్వర్య కదా, ఒకదానికి అకారానికి ఐత్వం. అకారానికి ఏత్వము మళ్ళీ ఐత్వం ఏత్వం కాదు, ఐశ్వర్యం ఐ కదా. అవును, అదేనండి. ఆ ప్లస్ ఏ అని ఇచ్చారు కదా బ్రాకెట్ లో. ఒక్క నిమిషం చూడండి. అష్టైశ్వర్యం ఏత్వానికి ఐత్వానికి మొన్న క్లాస్ లో కూడా ఎవరో అడిగారు. ఏత్వం దీర్ఘం ఇచ్చారు, రస్వం ఇచ్చారు. మనకు సంస్కృతంలో ఉన్నది
ఒకటే ఏత్వం. ఓహో. ఇలా ఉందనుకోండి, ఇది ఏత్వం అంతే. ఉన్నది దీర్ఘ ఏత్వమే. మనం తెలుగులో ఏ ఏ ఐ ఉందా? ఆ, ఈ ఏ అవును చెప్పారు. తెలుగులో ఏ రాస్తున్నామా? అది అవునండి, ఇది. గుర్తుకొచ్చింది. ఇప్పుడు దాని పైన గీత ఉందనుకోండి, ఇది ఏత్వం కాదు, ఇది ఐత్వం. ఇది మన 5లో రాసే ఐ ఉంది చూసారా? ఉమ్, ఉమ్. అది అది ఇది 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 ఒకటి, ఇది ఒకటి. అర్థమైందా? అర్థమైంది. ఇది మీరు ఇక్కడ అష్టైశ్వర్యంలో అందుకని ఏం చేశారు? ఐశ్వర్యం మనం పైన పెట్టేటప్పుడు మాత్రము 2 గీతలు పెడుతున్నాం. అష్టైశ్వర్యం అవును. కా పైన 2 గీతలు పెడుతున్నాం. పెడుతున్నాం అండి. అంతేగాని ఐకి మాత్రం 2 గీతలు ఉండవు. ఒకటే. ఒకటే గీత ఉంటుంది. గీత లేకపోతే ఏత్వము, ఉమ్. గీత ఒకటి ఉంటే ఐత్వం. 2 గీతలు ఉండే అక్షరం లేదు అసలు. సరే సరే. అయితే ఒత్తు మాత్రం 2 గీతలు. మొత్తం మాత్రం 2 గీతలు. ఐ అని పలుకుతాం. ఇలా మనకు ఒక గీత ఉందనుకోండి, ఒక గీత ఉంటే ఐ అని పలుకుతాం, గీత లేకపోతే ఏ అంతే. హల్లు మీద గుణింతాక్షరంగా ఒకటే గీత ఉంటే అది టే అవుతుంది. అంతే. 2 ఉంటే టై అవుతుంది. అచ్చులో మాత్రం ఒకటే గీత ఉంటే ఐ. అచ్చులో గీత లేకపోతే ఏ. హ్రస్వ ఏకారము అసలు సంస్కృతంలో లేదు. ఇది లేదు. ధన్యవాదాలు. ఇది క్లియరా ఇప్పుడు? ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ డౌట్ రాకూడదు. మహోదయ తోయం అంటే ఏమిటండి? తోయం అంటే నీరు. వాటర్ అండి? వాటర్ వాటర్. వాటర్. అందులో వస్తుంది కదా, పుష్పం పత్రం ఫలం తోయం. భగవద్గీత శ్లోకంలో అంటే పుష్పం ఇచ్చిన, పువ్వు ఇచ్చిన, పత్రం ఆకు ఇచ్చిన, ఫలం ఒక పండు ఇచ్చిన, తోయం చివరికి నీళ్లు మాత్రమే ఇచ్చినా కూడా ఆయన స్వీకరించి మనకి ఇవ్వాల్సిన ఏమంటారు దాని ఫలితాన్ని ఆయన ఇచ్చేస్తాడట మనకి. సరే, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, స్టాప్. రైట్. సరే, మనం ఏకదా మంత్రం అరే మీకు ఇంకా బోర్డ్ కనిపిస్తోంది కదా? ఓకే, పోయింది. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కట్టేసే ముందు ఒక్కసారి మాతేతి పితేతి ఏ సంధి విడదీసి ఎవరైనా చెప్పండి. మాతేతి పితేతి. స్వామీతి గుణసంధి అవుతుంది కదా. ఏది గుణసంధి? మాతా ప్లస్ మాతా ప్లస్ ఇతి, పితా ప్లస్ ఇతి గుణసంధి. స్వామీతి దీర్ఘం వచ్చింది స్వామి. మరి ఏ సంధి అవుతుంది దీర్ఘం వస్తే? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఉత్తమం.
స్వామి ప్లస్ ఇతి సవర్ణ దీర్ఘ సంధి, మాతా ప్లస్ ఇతి, పితా ప్లస్ ఇతి రెండు కూడా సంధి. అకారానికి ఈక్వల్ ఈకారం పరమైతే ఏత్వం వచ్చింది. స్వామిలో ఈకారానికి ఈకారం పరమైంది, దీర్ఘ ఈకారం వచ్చేసింది. ఉత్తమం. అస్తు చదువుతూ ఉంటే నాకు సడన్ గా సరే గుర్తొచ్చి అడుగుతున్నాను. అస్తు ధన్యవాదాలు. ఓకే, నమస్తే మేడం. ఈ అభ్యాసాలు మీరు ఈ వారం చేసుకొని రండి. అంటే ఈ శుక్రవారం క్లాస్ లోపు మన టెక్స్ట్ బుక్ లో ఉన్న అభ్యాసాలు ఒకసారి చేసుకొని రండి. మన అభ్యాసాలు డిస్కస్ చేసుకున్నాక ఆ రోజు మీకు నేను 4th లెసన్ అసైన్మెంట్ ఇస్తాను. ఎందుకంటే ఇదే హోంవర్క్ ఉంటుంది కాబట్టి ఈసారికి ఈ 3 రోజుల్లో ఇది కంప్లీట్ చేసుకోండి. తర్వాత మనం ఏ రోజైతే అభ్యాసాలు పూర్తి చేస్తామో ఆ రోజు, అంటే శుక్రవారం రోజు, ఆ రోజు క్లాస్ అయిపోయాక నేను 4వ పాఠంలో అసైన్మెంట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బహుశా అంటే హోప్ఫుల్లీ మనకి మంగళవారం శుక్రవారంలో అంటే ఒక వారంలో ఒక లెసన్ అలా పూర్తవుతూ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా చేద్దాం, ఇలా చూద్దాం. ఇప్పటి నుంచి మనకి 4th లెసన్ లో ఈ పాఠం అంటే ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక రోజు, ఎక్సర్సైజ్ అంతా ఒక రోజు. ఇంకా టైం ఉంటే నెక్స్ట్ లెసన్ కూడా స్టార్ట్ చేసేద్దాం. మనం ఆగాల్సిన పని ఏమీ లేదు. ఎంత టైం ఉందని చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే నెక్స్ట్ లెసన్ కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు. వచ్చే పాఠం కూడా ఈ విధానం బాగుంటుంది మేడం. నిజమే. ఇనిషియల్లీ మన ఇంట్రొడక్షన్ క్లాస్ ఒకటి పెట్టుకున్నాం కదండి. ఆ ఇంట్రొడక్షన్ క్లాస్ వల్ల అడ్జస్ట్ అవ్వడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది కదండి, మాకు అభ్యాసం చేయడానికి కొంచెం అనుకూలంగా చదువుకుని చేసుకోవచ్చు. అదే అందుకని నేను అదే పనిగా అభ్యాసాన్ని ఈసారి చేయించలేదు. మీరు ఈ పాఠం అయిపోయింది కాబట్టి ఒకసారి చదువుకొని మీరు అభ్యాసం చేసుకొని వస్తే వచ్చే పాఠం వచ్చే క్లాస్ లో మనం శుక్రవారం కలిసినప్పుడు మన అభ్యాసం ఫస్ట్ పూర్తి చేసుకుందాం. చేసుకున్న తర్వాత టైం ఉందనుకోండి, అప్పుడు 5వ లెసన్ మొదలు పెట్టేది. అలా చేద్దాం. మహోదయ యశస్రావు మహోదయ చెప్పండి ఏంటండి? మహోదయ చెప్పండి. సాంబశివరావు గారు చెప్పండి. షూర్ తప్పకుండా. శ్రీలక్ష్మి గారు మీరేదో అంటున్నారు. ఏకతా మంత్రం పెట్టరామా? నేను మర్చిపోయానండి, పెడతాను ఇవాళ పెడతాను. లేదంటే మీరు ఏదో ఒక వీడియో ఓపెన్ చేసుకొని లాస్ట్ లో నేను చదువుతున్నప్పుడు చాలా సేపు ఉంటుంది కదా, ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సరే అట్లా చేయండి. పోనీ అది ఈజీగా ఉంటుంది మీకు. మీ సెల్ లోనే వస్తుంది కాబట్టి ఏదో ఒక వీడియో పెట్టుకొని చివరిలో ఎలాగా 2 నిమిషాల వరకు అది స్క్రీన్ కదలకుండా ఉంటుంది కదా, అప్పుడు మీరు అది స్క్రీన్ షాట్ తీసేసుకొని మీ దగ్గర ఉంటుంది. అస్తు ధన్యవాదాలు. శుక్రవారం కలుద్దామండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.